ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणि व्यासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనం కిందటి వారం వరకు కూడా స్క్వేర్స్ గురించి భాస్కరాచార్య రాసినటువంటి రకరకాల సూత్రాలు వాటి వినియోగం అవి చూసామండి. ఇప్పుడు స్క్వేర్ రూట్లో ఇదంతా ఏ ప్రకరణం అంటే ఏ చాప్టర్ అంటారంటే దీనంతా కలిపి సెక్షన్ పరికర్మ అష్టకం అనేటటువంటి వరలో వస్తుందండి. పరికర్మ అష్టకం అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్. ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇప్పుడు స్క్వేర్ రూట్స్ గురించి మనం ప్రారంభిస్తున్నామండి. ఇక్కడ దీనికి కొంచెం పెద్దది ప్రాసెస్. ఈ శ్లోకం ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని 2 స్టేజెస్లో చూపిస్తాను. ఇది యాక్చువల్లీ వర్డ్ టు వర్డ్ పదానికి పదం అప్లికేషన్ చేయడానికి ముందు నేను ఒక పద్ధతి ఒకటి డెవలప్ చేశానండి. అంటే ఇది అహంకారం అని కాదు, ప్రాసెస్లో అది అర్థం అయిన తర్వాత అప్పుడు ఈ శ్లోకం అర్థమవుతుంది అనిపించిందండి నాకు. యాజ్ ఇట్ ఈజ్గా ఈ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం ప్రకారం వెళితే చాలా కాంప్లెక్స్గా ఉంది. అలా కాకుండా నేను ఒక పద్ధతి చెప్తాను. ఆ పద్ధతిలో మనం వెళుతూ ఉంటే అది కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి 4-5 ఎగ్జాంపుల్స్ చేశాక అప్పుడు మళ్ళీ వెనక్కి శ్లోకానికి వస్తానండి. అయితే ఆధారం నా పద్ధతి కూడా ఆధారం ఈ శ్లోకమే. వాడు చేసినటువంటి పద్ధతి కూడా కొంచెం నేను డీవియేట్ చేస్తున్నాను, కానీ నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. ఇదే కాదు, ఈ పద్ధతి ఏదైతే నేను పెట్టుకున్నానో అది ఒక స్క్వేర్ రూట్స్కే కాదు, క్యూబ్ రూట్స్ కూడా అప్లై అయ్యిందండి. క్యూబ్ రూట్స్ అయిన తర్వాత 4th ఆర్డర్ రూట్స్కి వస్తున్నా అంటే దానికి వర్క్ చేసింది. దాన్ని 5th ఆర్డర్ రూట్కి ట్రై చేసింది, దానికి వచ్చింది. ఇంకా దాన్ని బట్టి జనరలైజ్ చేశానండి. ఇక్కడ ముందర ఆ శ్లోకం చెప్తానండి. ఓం త్యక్త్వాం, నేను చదివేసిన తర్వాత మళ్ళీ అందచేత అనిపిస్తానండి. త్యక్త్వాంత్యాత్ విషమాత్ కృతిం ద్విగుణయేర్మూలం సమేతద్ధృతే త్యక్త్వా లబ్ధకృతిం తదాద్య విషమాత్ లబ్ధం ద్వినిఘ్నం న్యసేత్ పంచాం పంక్తిహృతే సమేన్య విషమాత్ త్యక్త్వాప్తవర్గం ఫలం పంచాం తద్విగుణం న్యసేదితి ముహుః పంక్తేర్దలం స్యాత్ పదం. ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పండి. త్యక్త్వాంత్యాత్ విషమాత్ కృతిం ద్విగుణయేన్మూలం సమే తద్ధృతే త్యక్త్వా లబ్ధకృతిం తదాద్య విషమాత్ లబ్ధం ద్వినిఘ్నం న్యసేత్ పంక్త్యాం పంక్తిహృతే సమేన్య విషమాత్ త్యక్త్వాప్తవర్గం ఫలం పంక్త్యాం తద్విగుణం న్యసేదితి ముహుః పంక్తేర్దలం స్యాత్ పదం. ఈ శ్లోకానికి పదవిభాగం అండి. త్యక్త్వా, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉండకూడదండి, ఇవన్నీ టైపింగ్ ఎర్రర్స్. త్యక్త్వా అనుకోండి సార్, అనుకుంటున్నాను. త్యక్త్వా అంత్యాత్, ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘంలో అకారం వస్తుందండి. అంత్యాత్ విషమాత్
కృతిం కృతిం ద్విగుణయేత్ ద్విగుణయేత్ మూలం మూలం సమే సమే తత్ తత్ హృతే హకారాన్ని అడుగుతారు. హృతే కృతే త్యక్వా త్యక్వా లబ్ధకృతిం లబ్ధకృతిం తత్ తద్ ఆద్య విషమాత్. ఇక్కడ కూడా స్పేస్ ఉండకూడదండి. ఆద్య విషమాత్ ఆద్య విషమాత్ లబ్ధం లబ్ధం ద్వినిఘ్నం ద్వినిఘ్నం న్యసేత్ న్యసేత్ పంక్త్యాం. పంక్త్యాం ఇక్కడ స్పేస్ ఉండకూడదండి. పంక్తి హృతే ఏకపదం. హృతే సమే సమే అన్య విషమాత్ అన్య విషమాత్ త్యక్వా త్యక్వా ఆప్తవర్గం. ఇక్కడ కూడా స్పేస్ ఉండకూడదండి. ఆప్తవర్గం ఆప్తవర్గం ఫలం ఫలం పంక్త్యాం పంక్త్యాం తత్ తద్ ద్విగుణం ద్విగుణం న్యసేత్ న్యసేత్ ఇది ఇతి ముహు ముహుః పంక్తేః పంక్తేర్ పంక్తేః పంక్తేః దళం దళం స్యాత్ స్యాత్ పదం. ఏమండి ఇక్కడ ముందర బ్రాడ్గా దీనికి అంకెలని ఒకసారి మనం బోర్డు మీద వేసుకున్నామంటే, అంటే మన ఎక్కడ పేపర్ మీద కానీ ఏ అంకెకి ఏ సంఖ్యకి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటామో వర్గమూలం, ఈ వర్గమూలము అని చెప్పడానికి పదాలు ఏమిటంటే అండి, కృతి అన్న వర్గం అండి, స్క్వేర్. కృతి అంటే స్క్వేరు, వర్గము అన్న స్క్వేరు, మూలము అంటే ఇక్కడ కాంటెక్స్ట్ వర్గమూ మూలం అంటే వర్గమూలం ఇక్కడ అర్థం అండి. అదే ఘనమూలంలో మూలం ఉన్నారంటే ఘనమూలం, మూలం అని అంటారు వాళ్ళు. ఇక్కడ వర్గమూలం. తర్వాత ఇక్కడ సమము విషమము రెండు పదాలు కనిపిస్తున్నాయండి. అంటే సమము అంటే ఈవెన్ నెంబర్, ఈవెన్ డిజిట్ అండి, ఈవెన్ ప్లేస్. విషమం అంటే ఆడ్ ప్లేస్. అంటే నెంబర్లో మనం వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే, ఒకట్ల స్థానం నుంచి ప్రారంభిస్తే, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల ఇలా చెప్తాం. దాన్ని వన్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, హండ్రెడ్స్ ప్లేసు, థౌజండ్స్ ప్లేస్ అని అంటాం. అంటే అది ఎన్నో డిజిట్ అవుతుంది, రైట్ మోస్ట్ది అది ఒకటోది అనుకోండి. ఒకట్ల స్థానం యొక్క పొజిషన్ ఒకటి అనుకుందాం. పక్కది అది రెండో ప్లేసు, మళ్ళీ పక్కది వందల స్థానం మూడో ప్లేసు, ఆ పక్కది 1000 మళ్ళీ 4వ ప్లేస్. ఇలా 1, 3, 5, 7 ఇలాంటి అంకెల యొక్క ప్లేసెస్ ని ఆడ్ ప్లేసెస్ అంటాం. వాటిని విషమ స్థానములు అంటారు. సమస్థానం అంటే ఈవెన్ ప్లేసెస్. ఇప్పుడు పదుల స్థానం ఉందనుకోండి, ఒకట్ల స్థానం ఒకటైనప్పుడు పదుల స్థానం 2 అవుతుంది, వందల స్థానం 3 అయింది, వేల స్థానం 4 అయింది. అంటే 2, 4 ఇలా 6, 8 ఇలాంటి ప్లేసెస్ ని సమస్థానం అంటారు. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ అండి, ఇవి ఫిక్స్డ్. ఈ అర్థాలు మారవు. సమం అంటే ఈవెన్ డిజిట్స్, ఈవెన్ ప్లేసెస్. విషమం అంటే ఆడ్ ప్లేసెస్. తర్వాత నిఘ్నం అంటే మల్టిప్లికేషన్ అర్థం అండి. ద్వినిఘ్నం అంటే అంటే కీవేసిని అది ఇంటర్నెట్ స్లో ఉండడంతో వినిపించలేదు. అలాగా, ఓకే ఓకే చూస్తున్నాండి. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్స్ ని చెప్పుకుంటూ వస్తున్నానండి. టెక్నికల్ వర్డ్స్ ఇందాక చెప్పనటువంటి ఇప్పుడు 2, 5, 6 మనం రాసేస్తాం, ఎడం పక్క నుంచి రాసేస్తాం. స్థానాలు చెప్పన్నప్పుడు రైట్ సైడ్ నుంచి చెప్పాలండి. 256లో 6 ఒకట్ల స్థానంలో ఉంది, 5 పదుల స్థానంలో ఉంది, 2 వందల స్థానంలో ఉంది.
అంటే వన్స్ ప్లేస్లో, టెన్స్ ప్లేస్లో, హండ్రెడ్స్ ప్లేస్లో. ఈ నెంబర్లో ఈ వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు అదే ఆద్య స్థానము అని అంటారు. ఆద్య అంటే బిగినింగ్ అనుకోండి, ఆద్య స్థానము. వెంటనే దానికి ఆపోజిట్ అంత్య స్థానం. అంటే ఎక్స్ట్రీమ్ రైట్ ఏమో ఆద్య స్థానము, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఏమో అంత్య స్థానం. ఇది టెక్నికల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అందులో ఆద్య స్థానం అంటే ఒకట్ల స్థానం, ఏదైతే ఆద్య స్థానం అన్నామో అది ఒకట్ల ప్లేస్. ఎన్నో డిజిట్ అది సీక్వెన్స్ లో ఫస్ట్ డిజిట్. టెన్స్ ప్లేస్ లో దాని పక్కన ఉండేటటువంటి టెన్స్ ప్లేస్ అది రెండో డిజిట్. అంటే సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది నెంబర్. నెక్స్ట్ 100 ప్లేస్ లో ఉన్నదేమో 3వ ప్లేస్ లో ఉంది, వేల ప్లేస్ లో ఉన్నదేమో 4వ ప్లేస్ లో ఉంది. ఇక్కడ ఈ 1వ స్థానము, 3వ స్థానము, 5వ స్థానం వీటి విషమ స్థానములు అంటారు. 2, 4, 6 ప్లేసెస్ లో ఉన్నటువంటి, అంటే 10ల స్థానము, వేల స్థానము, లక్ష స్థానం, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి సమస్థానములు అని పేరండి. సో ఆద్య స్థానం చెప్పాను, అంత్యస్థానం చెప్పాను, సమస్థానం చెప్పాను, విషమ స్థానం, చెప్పాను. తర్వాత మూలం, దేనికి స్క్వేర్ తర్వాత వస్తామండి. స్క్వేర్. నిఘ్నం అంటే మల్టిప్లికేషన్. ద్వినిఘ్నం 2తో మల్టిప్లై చేయడం, 2 ఇంటూ నెంబర్ మల్టిప్లై బై 2. పంక్తి అంటే లైన్, మామూలుగా పంక్తి. అయితే ఆన్సర్ లైన్ అంటే క్వశ్చన్ సాల్వ్ చేసేది వేరు, ఆన్సర్ లైన్ విడిగా పెడతారండి భాస్కరాచార్య. ఆన్సర్ లో కూడా కొంత ప్రాసెసింగ్ చేస్తారు, దాంట్లో ఆన్సర్ అక్కడ తేలిపోతుంది. తర్వాత వర్గం అంటే చెప్పాను, వర్గం అన్నా కృతి అన్నా స్క్వేర్. త్యక్వా విడిచిపెట్టేసి, తర్వాత లేకపోతే సబ్ట్రాక్ట్ చేసేసి, ఇలా వస్తుందండి. లబ్ధం రిజల్ట్, ఆ స్టెప్ రిజల్ట్. ఇలాగా ముందర ఈ ఫండమెంట్. దళం చివరి పంక్తేర్ దళం. స్యాత్ పదం, పదం అన్న స్క్వేర్ రూట్ అండి. మూలం అన్న స్క్వేర్ రూట్, పదం అన్న స్క్వేర్ రూట్. దళం డివైడెడ్ బై 2, హాఫ్ చేయండి. అంటే రెండు ముక్కలు చేయండి, కొబ్బరికాయ ఎక్కడ చేసినట్టుగా 2 ముక్కలు చేయండి, దాని బట్టి దళం. అంచేతనే మనకి బిలవాళ్ళు త్రిదళం అని అన్నారు, 3 భాగాలు. దళం అంటే ఒక భాగం అంటే మామూలుగా 2 డివైడ్ చేయడం దళం అంటారు ఇక్కడ సంస్కృతంలో. న్యసేత్ అంటే ఉంచుట, అక్కడ ఉంచండి. ముహు అంటే మళ్ళీ మళ్ళీ, అంటే రిపీట్. ముహు అంటే రిపీట్. ఇలా కురితే అంటే డివైడెడ్ బై. ఇవి మీరు రాసుకుంటే మంచిది. అంటే ఈ పదాలు ఇంకా స్టాండర్డ్ అన్నింటిలో ఇవి వస్తుంటాయండి. ఒకసారి ఇది కొంచెం కాంప్లెక్స్ మెథడాలజీ. అందరూ ఒకసారి రాసుకున్నారా? ఏమండి? అంటే ఇక్కడ ఈ స్టెప్స్ అన్ని రాసుకున్నాక ఇప్పుడు నేను ముందర ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఆ ఎగ్జాంపుల్ అయితే మళ్ళీ వెనక్కి వస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ తీసుకుంటున్నామండి. 196 అనేటటువంటి ఒక నెంబర్కి మనం స్క్వేర్ రూట్ కనుక్కోబోతున్నాం సార్. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇందాక చెప్పిన వర్డ్స్ తోటి నేను మళ్ళీ ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను ఉదాహరణ కింద. 196లో 6 ఒకట్ల స్థానంలో ఉంది, 9 ఇంకో పెద్ద చేస్తాను. 6 ఒకట్ల స్థానంలో ఉంది, 9 10ల స్థానంలో ఉంది, 1 100ల స్థానంలో ఉంది. ఇది అందరికీ తెలుసుంది. ఇంకోటి 1వ డిజిట్ ఏమిటి? ఆద్య స్థానం. మొదలు ఏది? 6 మొదటి స్థానం, ఆద్య స్థానం. అంటే రైట్ మోస్ట్
కుడి చివరిని చిట్ట చివరిని, కుడివైపుని చిట్ట చివరిది అంటే 6 అవుతుంది. మనకి ఎడమ వైపుని చిట్ట చివరి అంటే 1 అవుతుందండి. అది అంత్యస్థానం అవుతుంది. మధ్యలో మధ్యలోది. ఈ 1ల స్థానంలో ఉన్నదానికి అంటే అది బేస్ పొజిషన్లో ఉంది. ఆడ్ డిజిట్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్ 1ల స్థానం. అలాగే 1వది మళ్ళీ 3వ ప్లేస్. ఈ 1ల స్థానం 100ల స్థానం ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవి ఆడ్ ప్లేసెస్ లో ఉన్నాయి. 6, 1. ఈ 9 అనేది 10ల స్థానంలో ఉంది. అది 2వ ప్లేస్ అది. అయితే దీన్ని సమస్థానం అంటారు. ఇందాక రెండింటినీ కూడా ఆడ్ ప్లేస్ ఉండండి విషమ స్థానం అంటారు. 6, 1 విషమ స్థానములు, 9 ఏమో సమస్థానం అండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ నెంబర్ ఎలా ఇప్పుడు ఏం చెప్పారంటే, నేను మళ్ళీ చాలా స్లోగా చెప్తున్నా. ఈ పద్ధతి సామాన్యంగా ఎవరు ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు అండి. ఎవరైనా చేసారేమో ఒక్కసారి అడగండి. చేయత్తమని చెప్పండి. ఎవరికైనా సరే ఈ స్క్వేర్ రూట్, ఈ మెథడ్ భాస్కరాచార్య చెప్పిన పద్ధతి ఎవరికైనా పూర్వం చదువుకున్నారా? సిద్ధార్థ్ గారు మీరు ఎప్పుడైనా చదువుకున్నారా? లేదు గురుగారు. మిగతా వాళ్ళు ఎవరైనా చేతులు ఎంతమంది వేళ క్లాసులు నాకు కనపడట్లేదు. పార్టిసిపెంట్స్ తొమ్మండూరు ఉన్నారు. ఓకేనండి. ఈ తొమ్మండూరులోనే ఎవరైనా మనకి భాస్కరాచార్య పద్ధతిని ఎవరైనా చేయత్తమనండి. ఎవరికైనా నేర్చుకుని ఉంటే ఎవరు చేస్తారు కదా? సరే, నేను మెల్లగా చెప్తాను, ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఒక గొప్ప సూత్రం పరమేశ్వరుడు నాకు చెప్పింది ఏంటంటేనండి, ఒక బిల్డింగ్ కట్టేప్పుడు బిల్డింగ్ భూమి పైనుంచి కడుతుంటే పైకి నువ్వు ఎంత ఎత్తు వెళ్ళాలనుకుంటావు, భూమి లోపలికి పునాదికి అంత లోతుకి వెళ్ళు, లేదా ప్రపోర్షనేట్ గా వెళ్ళు. అర్థమైందండి? భూమి పైకి వెళ్ళాలనుకుంటే భూమి లోపలికి వెళ్ళడం నేర్చుకో. లేక భూమి లోపలికి వెళితే నువ్వు భూమి పైకి వెళ్ళి అంత ఎత్తుకు రావాలి. బాల్ నేలని కొట్టామంటే అది పైకి అంత ఎత్తు వస్తుంది. రివర్స్ ఆపరేషన్స్. ఇక్కడ నీకు వర్గ మూలము కావాలంటే వర్గం యొక్క ఫార్ములా వాడుకో. అదండి సూత్రం. వర్గ మూలము కావాలంటే వర్గం యొక్క ఫార్ములా వాడుకో. ఘన మూలము సూత్రం అని కావాలంటే ఘనం యొక్క ఫార్ములా వాడుకో. వర్గం అంటే ఏంటి? మనకి a+b² అండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనకి చిన్నప్పుడు ఎలా చెప్పారు అందరికీ వర్గమూలం స్కూల్లో కవర్ అయి ఉంటుందండి. ఇలా 195 ఇస్తే అప్పుడు చిన్నప్పుడు ఏం చేసాం ముందర చెప్తాను. నేను హై స్కూల్లో చెప్పేటప్పుడు రైట్ సైడ్ నుంచి ప్రారంభించి 2 సంఖ్యలు పైన గీత గీసుకో. అలా ఎన్ని గీతలు గీసుకోగలతో 2 సంఖ్యలు కలిపి ఇక్కడ ఉంటే 6కి 9కి ఒక గీత, ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కానీ ఒకదానికి 1 గీత. అప్పుడు ఏం చెప్తారంటే, అప్పుడు పాత పద్ధతి జ్ఞాపకం చేస్తున్నాం. చరణ్ గారు మీరు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు. చాలా కాలం అయిపోయి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చేమో కూడా, ఏం పర్వాలేదు. ఇలా వేసుకున్నాక ఎడం పక్క గీత నుంచి ప్రారంభించమంటారు ప్రాసెసింగ్. అంకెల మీద గీతలు గీసుకోవడం ఏమో రైట్ సైడ్ నుంచి, ప్రాసెసింగ్ ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి లెక్క సాల్వ్ చేయడం. ఎడం పక్క నుంచి ముందర ఉండేటటువంటి ఎడం పక్క గీత తీసుకోండి అని అంటారు. దానికి ఎంత ఏ నెంబర్ ఉందో చూడమన్నారు. ఇక్కడ గీత గీస్తే 1 1 ఉంటుంది. దానికి ఏ అంకెని అదే అంకెతో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వస్తుందో దగ్గరగా చూసుకోండి. అంటే a² అనుకోండి. దాన్ని ఏ కనుక్కోండి. 1 అంటే ఈ 1 రావడానికి ఏ అంకెల్ని గుణిస్తే అదే అంకెతోటి ఈ అంకె వస్తుందో చూడండి. లేక దీనికంటే చిన్నదాన్ని పెద్దది రాకూడదు. 1 అంటే a² = 1 అని అనుకుంటే అది ఏ అంకెల ద్వారా వచ్చిందంటే ఏ అనేది 1 అనుకుంటే ఈ 1 × 1 ఇక్కడ 1 అవుతుందండి. 2 చేసాం అనుకోండి, 2 2 4 అయిపోతుంది. దీనికంటే పెద్దది వచ్చేస్తుంది. అంతే వద్దని చెప్పేవారు. అప్పుడే పైనుంచి నెంబర్ తీసేయమని చెప్పేవారు. తీసేసిన తర్వాత ఈ పక్కనే ఒక స్టెప్ అయిపోయింది. ఈ అడ్డగీత ఏదైతే ఆ 2 అంకెలు కింద దింపేయమని చెప్పేవారు. ఇక్కడ ఏమైందంటే 9 ఉంది, అది 1 నుంచి 1 పోతే 0 వచ్చింది. అప్పుడు మనకి స్కూల్లో 96 దింపేయమనేవారు. చెప్పేసిన దీన్ని ఇక్కడ ఏదైతే ఏ వచ్చిందో దాన్ని 2 గురించి పక్కన వేసుకోమనేవారు. వేసి అప్పుడు 2 1 2 కనుక దీని పక్కన ఫిల్ అప్ ది బ్లాంక్స్ లో ఒక బ్లాంక్ ఉందనుకోమని చెప్పి, ఇక్కడ 1 ఉంది కనుక ఇక్కడ బ్లాంక్ ఉందని అనుకుని ఇక్కడ ఏదో అంకెని వేసుకుని ఆ అంకెతో ఇక్కడ వేసినటువంటి ఆ అంకెని గుణించమనేవారు. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ 96 దించుకుని ఉండేవాళ్ళం మనం చిన్నప్పుడు. 96కి ఏం చేసి ఇక్కడ 1 పక్కన 4 వేసు 1 వేసామనుకోండి
ఒకటేసి ఇక్కడ కూడా రెండు పక్కన ఒకటి వేసుకుని ఈ ఒకటితో 21 గుణించండి. 21 అవుతుంది. 96 కంటే 21 చాలా చిన్నది. ఇంకొంచెం పెద్ద నెంబర్ వేయచ్చా? ఈ ఒకటి పక్కన 2 వేసామనుకోండి. ఇక్కడ 2 వేస్తే ఈ రెండు పక్కన కూడా 2 వేసుకోండి. 22 అవుతుంది. ఈ 2తో 22 గుణించమని వారు 44 వస్తుంది. దానికంటే కూడా ఇంకా పెద్దది. ఈ ఒకటి పక్కన 3 వేసుకోండి. ఈ 3 వేసుకుని రెండు పక్కన కూడా 3 ఉంటే ఈ 3తో 23ని గుణించండి. 3 23 69, 96 కంటే ఇంకా అది కూడా చిన్నది. 4 వేసుకోండి ఇక్కడ. ఈ 4తో ఈ రెండు పక్కన 4 వేసుకుంటే 24 అవుతుంది. 4తో 24 గుణించండి. 4 24 96. 96 పోయింది. ఆపేసేవారు. అంచేది ఇక్కడ మనం ఒకటి పక్కన 4 వేసుకుని అది ఫైనల్ ఆన్సర్ అని చెప్పేవారు మనకి చిన్నప్పుడు. ఇది మనం చిన్నప్పుడు చేసినటువంటి పద్ధతి అండి. అంటే నేను అలా అది ఇక్కడ నేను ప్రిపేర్ చేయలేదు. ఆ స్లైడ్ ప్రిపేర్ చేయలేదు. జ్ఞాపకం. ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. పిల్లల్ని అడిగితే మా మేస్టర్ అలా చెప్పేది కానీ నేను అలా చేస్తున్నాం అంతే. ఎందుకని మమ్మల్ని అడగద్దు. అలా చేయమని అలా చేస్తున్నాం అంతే. అలా కాదండి. ఇక్కడ ఎలా చెప్తామంటే ఇక్కడ ఏం ప్రశ్నవి ఏమయ్యా ఇక్కడ నువ్వు ఏదో కొత్త కనుక్కున్నావు. మొట్టమొదటి ఏ స్క్వేర్ కూడా 1 అన్నావు. ఇక్కడ ఏజ్ కూడా 1 అని అన్నావు. కరెక్టే. ఈ 1ని 2 గుణించమని అన్నావు. ఎందుకు నేను గుణించాలి 2 తోటి తెలీదు. పిల్లలు చెప్తే మాకు ఏమన్నా చేస్తాం అంతే. ఇక్కడ 2 వచ్చిందా 2తో గుణించామయ్యా. 2 పక్కన బ్లాంక్ వేసుకుని ఇక్కడ ఏ అంకె వేసుకుని అక్కడ అదే అంకెని ఇక్కడ వేసి ఆ అంకెతో మళ్ళీ గుణించు. ఎందుకు గుణించాలి నేను తెలీదు. అది అయిపోయిన తర్వాత ఆఖరిని వచ్చినటువంటి అంకెని మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఏదో కొంత వచ్చింది. ఎందుకు తీసేయాలి తెలియదు. ఇలా చెప్పారంతే. దీనికి ఆన్సర్ నాకు ఇక్కడ దొరికిందండి. మీరు వర్గమూలము కనుక్కోబోతుంటే వర్గము యొక్క ఫార్ములా ఎదురుకుండా పెట్టుకోండి. వర్గం అంటే ఏంటంటే a+b² ఎదురుకుండా పైన రాసుకోండి. మీరు కూడా అందరూ కూడా పేపర్ ఎదురుకుండా తీసుకోండి. చెప్తాను ఇప్పుడు దాన్ని బట్టి ఎదురుకుండా పేపర్ తీసుకుని అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ పద్ధతిలో ముందర పైన ఒక లైన్ ఇక్కడ నేను బొమ్మ వేశాను కదా. ఈ బొమ్మలో మొత్తం మీరు స్టెప్స్ అని మీరు వేసేసుకోకండి. అప్పుడే ఒక 196 కొంచెం పైన ఖాళీ వదిలిపెట్టి అక్కడ ఖాళీ a+b² ఇక్కడ రాయడం కుదరలేదు నాకు. a+b² = a² + 2ab + b² అని రాసుకోండి. రాసుకున్నారు అందరూ? రాసుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి. a+b అనేది బ్రాకెట్లో పెట్టి పైన స్క్వేర్ వేయండి. = a² + 2ab + b². ఈ చిన్నప్పుడు అందరికీ తెలిసిందే. ఇది కొత్త సూత్రం కదా. అది ఎదురుకుండా పెట్టుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాను అంటే స్టెప్స్ ఫస్ట్ది. ఇప్పుడు మనం వర్గమూలాలు కనుక్కోబోతున్నాం. దీనికి ఇంకొకటి తీసుకోండి. ఒక చిన్న టేబుల్ పక్కన మీరు ప్రిపేర్ చేసుకోమని చెప్తాను నేను. ఇలాంటి టేబుల్ కూడా మీరు కాగితంలో పక్కన వేసి దాని కింద స్టెప్ రండి. ఇంకా 196 ఉన్నా సరే పర్వాలేదు. ఇక్కడ ఈ టేబుల్ రాసుకోండి. అక్కడ అందరూ రాసుకోండి. ఏం పర్వాలేదు. ఇది అవసరం. అది ఇక్కడ ఏంటంటే పెద్ద చేస్తాను. 0 నుంచి 9 వరకు గల సంఖ్యల వర్గములు వాటి వర్గమూలములు ఈ టేబుల్ రాసుకోండి. అవసరం ఇది. అంటే యాక్చువల్లీ ఇది వర్గం సంఖ్య a² అని రాసుకోండి. ఇక్కడేమో a² బ్రాకెట్లో a² అని రాసుకోండి. ఇక్కడేమో బ్రాకెట్లో a అని రాసుకోండి. ఇక్కడ ఏమండి ఇక్కడ నేను రాయలేదు కానీ బోర్డు ఉంటే కన్వీనియంట్గా ఉండేది. రాసి చూపించేవాడిని. బోర్డు లేదు ఇక్కడ నాకు. ఏమంటే ఇక్కడ a² ఇక్కడ a. ఇప్పుడు ఇది a అన్నప్పుడు దానికి స్క్వేర్ కట్టండి. 0 0లో 0 వస్తుంది. 1 1 అంటే 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are 81. ఇంతవరకు ఇది రాసుకోండి. ఇలాగే రాసుకోండి. ఒకసారి అందరూ రాసుకోండి ప్లీజ్. ఏమని అందరూ రాసుకున్నారు అనుకుంటున్నాను. ఇది ఇలా ఇది అంటే మీ ఎదురుకుండా కాగితం మీద ఉంచుకోండి. ఇది సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడికి రండి. ఈ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు 196 రాసుకోండి. ఇందాక రాసేసిన కొట్టేసేయండి. ఇప్పుడు కింద రాసుకోండి. పేజీ సరిపోతుంటే పక్కన ఇంకో పేజీలో రాసుకోండి. ఈ టేబుల్ వచ్చేంత వరకు
ఉండేట్లా ఇంకో పేజీలో 196 రాసుకోండి. దానికి ఎడం పక్కన నిలువు గీత, కుడి పక్కన నిలువు గీత గీసుకోండి. పొడుగుపాటి. ఇప్పుడు అక్కడ ఆయన చెప్పినటువంటిది ఇక్కడ ఏంటంటే విషమ స్థానములలో చుక్కలు పెట్టండి పైన. ఇక్కడ విషమ స్థానాలు అంటే ఇప్పుడు చెప్పాను, ఒకటిలో ఫస్ట్ డిజిట్ ప్లేస్, థర్డ్ డిజిట్ ప్లేస్, వాటి మీద డాట్స్ పెట్టండి. ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెల మీద ఎన్ని వస్తే అంతవరకు పెట్టుకుంటూ వెళ్ళండి. రెండేసి అంకెలకి కాదు, అది ఒక్కొక్క అంకెకే వస్తుంది. అది ఇప్పుడు మన పద్ధతిలో, భాస్కరాచార్య పద్ధతిలో అంటే 6 మీద వస్తుంది, 1 మీద వస్తుంది, 9 మీద ఏ చుక్క ఉండదండి. ఏమండి, ఇది ఏ పక్క నుంచి ప్రారంభించాలి? 1ల స్థానం నుంచి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా 1th ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది చుక్కలు పెట్టుకోవడం. ఇప్పటికి నేను ఏం చెప్పాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను అండి. పైన a+b² ఫార్ములా రాసుకోమన్నాను. దాని కింద ఆ టేబుల్ ఇందాక a² వర్సెస్ a చిన్న టేబుల్ కూడా మనం ఇందాక 1 0 వరకు టేబుల్ కూడా సిద్ధంగా ఉంది. అంకి వేసుకున్నాం. ఇది 3వ స్టెప్. అంకి మీద చుక్కలు పెట్టుకున్నాం. దీనికి 2 పక్కల 2 గీతలు గీస్తున్నామండి. ఇప్పుడు ప్రారంభిస్తున్నామండి. ఇప్పుడు చుక్కలు పెట్టడం కుడివైపు నుంచి స్టార్ట్ చేసాం. ప్రాసెసింగ్ ఆన్సర్ని సంపాదించడం ఎడం వైపు నుంచి స్టార్ట్ చేస్తామండి. ఎడం వైపు నుంచి చూడండి. ఎడం వైపు నుంచి ఈ గీత నుంచి ప్రారంభించి మొదటి చుక్క ఎక్కడ వస్తుందో ఎడం వైపు నుంచి చూడండి, ఎంతవరకు వస్తుందో చూడండి. మొదటి చుక్క ఎక్కడ వస్తే అక్కడ ఆగండి. ఎక్కడ ఆగుతాం? 1 దగ్గర ఆగిపోతామండి. ఇక్కడ వెంటనే ఇప్పుడైతే ఆ టేబుల్ కేసు చూడండి. ఇక్కడ ఈ నెంబర్ 1. ఆ ఇందాక టేబుల్ a² ఎక్కడుందో చూడండి. a² లైన్లో ఒక 2 నిలువుగా ఆ a² లో ఈ నెంబర్ ఏదైతే ఉందో దీనికి సమానమైన నెంబర్ కానీ దీనికంటే చిన్న నెంబర్ కానీ a² లో ఎక్కడుందో చూడండి. దీనికంటే చిన్నది ఉండాలి, అది సమానం ఉండాలి. మొట్టమొదటి మనకు కనిపిస్తుంది a² లో 1 కనిపిస్తుంది మీకు అక్కడ. అంటే ఇక్కడ ఈ కాగితం మీద ఇప్పుడు ఈ స్టెప్ లో a² 1 అని ఇలా రాసుకోండి. ఇక్కడ ఇదే లైన్, ఒకే లైన్ అనుకోండి. ఇదంతా కలిపి ఒక లైన్ లో ఉండిట్లా చూసుకోండి. a² 1 అనేది 196 లైన్లోని ఈ పక్కకి గీత యువతల పక్క వచ్చేట్లా రాసుకోండి. రాసినప్పుడు ఇప్పుడు మీ టేబుల్ ఎప్పుడైతే ఈ నెంబర్ని a² చూసారో అక్కడ ఏ ఉందో చూడండి. a² ఎదుగుండా ఆ 1 ఎదుగుండా ఏముంది? మళ్ళీ ఏలో 1 ఉందండి అక్కడ. ఆ ఏది ఇక్కడ రాసుకోండి. a = 1 అని రాసుకోండి. ఏం సార్ ఇంతవరకు అర్థమైందా చరణ్ గారు? ఇప్పుడు ఎందుకు చేశానంటే మన ఫార్ములా ఏం రాసుకున్నాం? పైన a² + 2ab + b² ఉందండి. ఇప్పుడు అందులో స్టార్టింగ్ a² ఉంది కనుక నేను a² తీసుకున్నాను. ఆ పెద్ద ఫార్ములాలో ఒక భాగం అప్పుడే నాకు ప్రాసెసింగ్ అయిపోయింది. అక్కడ ఏ స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ ప్రకారం నేను చేసింది వర్గానికి ఫార్ములా ప్రకారం నేను ప్రాసెసింగ్ చేస్తే నాకు వర్గమూలం వస్తుందండి. 16 తీసుకుంటే 4 వస్తుంది. నాకు 16ని ప్రాసెసింగ్ చేస్తాను a² పెట్టుకుని, నాకు 4 వస్తుందండి ఆన్సర్. అలాగే ఇప్పుడు చూడండి a² రాసుకున్నాం. a = 1 అయిపోయింది. మీరు పైన a² + 2ab + a² పైన టికెట్ వేసుకోండి. ఆ a² పని అయిపోయిందని అర్థం. a² పని అయిపోయింది, దానికి టికెట్ అయింది. ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 2ab 1 ఉంది, b² 1 ఉందండి. వాటి సంగతి కూడా తేల్చాలి. ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్కి వస్తున్నామండి. మనకి ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలియదు. ఇప్పటికి ఏ ఎలా వచ్చిందంటే స్క్వేర్లోంచి వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేస్తారు? అది ఎలా చేయాలో చెప్తాను, బి ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు ఏ ఉంటే మన పైన నెక్స్ట్ స్టెప్ ఏముందండి? 2ab ఉంది, గుర్తెట్టుకోండి, చూసుకోండి ఫార్ములాలో. ఆ 2abలో బిని కాసేపు మర్చిపోండి, 2a అవుతుంది. ఆ 2a కనుక్కోండి. అంటే ఏని 2 గురించి ఇక్కడ వేసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని 2 గుణించండి. దాన్ని 2a అని రాసుకుంటున్నాను. 2 = 2 × a 1 కనుక 2 1 2 అంటే 2a = 2 ఉందండి. ఏమంటే మనకు కావాలి బి కావాలి. బి వస్తే తప్ప 2ab ప్రాసెసింగ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక పైన వేసినటువంటి నెంబర్లో a² ఈ పక్కన కింద వేసుకున్నామండి. అందులో తీసేసేయండి. 0 వచ్చింది, 1లో 1 పోతే. ఇప్పుడు తర్వాత ఇంక దించుకోండి. 9ని అంటే 2 అంకెలు దించ, హై స్కూల్లో చెప్పినట్టుగా 2 సంఖ్యలు దించకండి, ఒక్కొక్క అంకెనే దించుతాం. ఇక్కడ
పైనుంచి కిందకి దించుకున్నామండి. 9 అనే నెంబర్ ఉందండి. ఇక్కడ మనం ఏం చేసామంటే ముందర మళ్ళీ చెప్తున్నా, ఇచ్చిన నెంబర్‌లో మొట్టమొదట ఎడమ పక్క నుంచి మొదట చుక్క ఎక్కడుందో అంతవరకు పికప్ చేసాం. దాన్ని బట్టి టేబుల్ దగ్గరికి వెళ్ళాం. టేబుల్‌లో ఏ స్క్వేర్‌లో దాన్ని వెతుక్కున్నాం. ఇక్కడ వచ్చినటువంటి నెంబర్‌తో సమానం గాని దానికి దగ్గరగా ఉంటే తక్కువ నెంబర్. తక్కువ నెంబర్ చాలా ఉండొచ్చు. కానీ దగ్గరగా ఉంటే తక్కువ నెంబర్ కావాలి. అది తీసుకున్నాం. దాన్ని ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకున్నాం. ఆ ఏ స్క్వేర్ అనుగుణంగా ఉన్నటువంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇవతల పక్కన రాసుకున్నాం. ఆ ఏ స్క్వేర్ వాల్యూని ఇక్కడ వేసుకున్నాం. ఈ అంకి కింద అంకి వేసుకున్నాం. దాన్ని తీసేసామండి. తీసేస్తే ఇక్కడ 0 వచ్చింది. 1లో 1 పోతే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పక్క అంకిని దించుకోండి. 9ని దించుకున్నాం. అంటే ఇక్కడ 09 కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ ఏ ఉంది. ఆ ఏని రెండిచ్చు గుణించుకున్నాం. 2a వచ్చింది మనకి. 2a ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్కడ ఇంత ఒక లైన్‌లో వచ్చేట్లా చూసుకోండి. ఒక లైన్‌లో అంకి ఎక్కడ దించుతారో ఆ లైన్‌లో వచ్చేట్లా అర్థం అంటే మనకి కొంత మీనింగ్‌ఫుల్‌గా కనిపిస్తాయి తర్వాత. 2 1 2 వేసింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 09 ఉంది. ఇక్కడ 2a వాల్యూ ఉందండి. ఈ మధ్యలో ఉన్నటువంటి నంబర్‌ని దీనితో భాగించండి. 9లో 2 ఎన్నిసార్లు పోతుంది పూర్తిగా? 4 2 8, 5 2 అయితే 10 అయిపోతుంది. అందుచేత మళ్ళీ 4.5 అని వేయద్దు. అందులో ఇంటీజర్ పార్టే భాగహారం అంటే దశాంశ భాగాన్ని వదిలేసేయండి. b ఈజ్ ఈక్వల్ టు ఆ వచ్చినటువంటి దాన్ని b అని రాసుకోండి. అంటే 4 2 8, 5 చేస్తే దీనికంటే ఎక్కువ వచ్చేసి దీనికంటే ఎక్కువ రాకూడదు. దీంతో సమానం కానీ దీనికంటే తక్కువ కానీ రావాలి. ఈ నెంబర్తో మళ్ళీ మల్టిప్లై చేస్తే అంటే దీని ఇక్కడ ఏ నెంబర్ ఉందో దాన్ని 2తో భాగిస్తే పూర్ణాంకమును ఇక్కడ వేసుకోవాలను. ఇక్కడ దాన్ని బి అని అనుకోండి. సో మనకి ఇక్కడ ఏ తెలిసింది. ఇప్పుడు మనం బి ఏదో కనుక్కున్నాం. ఇప్పుడు అయితే ఏ కన్ఫర్మ్డ్ అండి. బి ఇంకా కన్ఫర్మ్ కాదు, గుర్తెట్టుకోండి. ఆ కారణం కన్ఫర్మేషన్ అంటే తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతం అలా ఇంకా విలువ బి యొక్క విలువ ఇంకా నిర్ధారణ కావలసి ఉంది. టెంపరీగా తీసుకున్నాం. బి యొక్క వాల్యూ 4 టెంపరీగా అంటున్నానండి. ఇప్పుడు అయితే ఏదో ఒకటి వచ్చింది కనీసం. ఏ వాల్యూ ఉంది, బి ఉంది. ఇప్పుడు మనం ఈక్వేషన్ చూసుకుంటూ ఉండండి. ఏ స్క్వేర్ అయిపోయింది, టికెట్ వేసాం. 2ab కావాలి నాకు. ఇప్పుడు చేయగలమా చేయలేమా? చేయగలం. ఏ ఉంది, బి ఉంది. అంటే 2 ఇంటూ a ఇంటూ బి. అంటే ఇక్కడ చూడండి 2 ఇంటూ 1 ఇంటూ 4 అది 8. ఆ 8 దీని కింద వేసుకోండి. 2ab ప్రాసెసింగ్ కూడా అయిపోతుంది. ఇక్కడ వేసేసుకోండి. వేసేసుకుని ఈ పై దాంట్లో కింద నెంబర్ తీసేసేయండి. 9లోంచి 8 పోతే 1. ఏమండి? ఇప్పుడు తర్వాత అంకెని దించుకోండి. అంటే ఇక్కడ 2ab ప్రాసెసింగ్ అయిపోయింది, గుర్తెట్టుకోండి. అది 2ab మీరు టికెట్ వేసుకోండి. అంటే ఏ స్క్వేర్ అయిపోయింది, 2ab అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పక్క తర్వాత అంకెని దించుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారండి, మనకి ఫార్ములాలో ఏం మిగిలిపోయింది? ఏ స్క్వేర్ అయిపోయింది, 2ab అయిపోయింది. బి స్క్వేర్ కావాలి. ఇప్పుడు మనకి బి వాల్యూ టెంపరీగా తెలుసునా తెలీదా? తెలుసును. అంటే ఇక్కడ బి స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 4 4 16. అది ఇక్కడ దీని కింద వేసుకోండి. 16 కింద 16 వేసుకోండి. తీసేసేయండి. ఈ కేసులో శుభ్రంగా 0 వచ్చేసింది మనకి. ఇప్పుడు బి స్క్వేర్ మీద టిక్ పెట్టేయండి. ఇంకేమున్నాయి మనకి ప్రాసెసింగ్ చేయడానికి? ఇంకేం లేవు, అయిపోయింది. ఏ స్క్వేర్ అయిపోయింది, 2ab అయిపోయింది, బి స్క్వేర్ కూడా అయిపోయిందండి. ఇంకా ఫైనల్ ఆన్సర్ దగ్గరలో ఉన్నాం మనం. ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఎందుకు నేను అంటే ఇక్కడ బిని 2abతో చేసాము, బితోటే మళ్ళీ బి స్క్వేర్ కూడా చేసాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనండి, బి ఇక్కడ బాగానే వస్తుంది కానీ ఇక్కడ వచ్చే బి స్క్వేర్ ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ పెద్దది వస్తుంది ఒక్కొక్కసారి. అంచేత బి అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ సాధ్యం అయితే బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సాధ్యం అయితే అప్పుడు బి యొక్క వాల్యూని కన్ఫర్మ్ చేస్తామండి. అలాంటి ఎగ్జామ్ ప్రస్తుతం అయితే మనం 2-3 కేసులు పోయేటటువంటి నెంబర్లో తీసుకుంటాం ప్రాక్టీస్కి. సో బి ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఆ 4 4 16 కూడా సబ్ట్రాక్షన్ సాధ్యమైంది. సో ఏ స్క్వేర్ ప్రాసెసింగ్ అయిపోయింది, 2ab ప్రాసెసింగ్ అయిపోయింది, బి స్క్వేర్ అయిపోయింది. ఏ యొక్క వాల్యూ 1 వచ్చింది, బి యొక్క వాల్యూ 4 వచ్చిందండి. ఇప్పుడు ఆన్సర్ ఏమిటి తెలుసునండి?
ఇగో ఇలా వేసుకో అక్షరాలు ఏ బి అని రాసుకోండి. ఆన్సర్ ఏ అంటే 1, దాని పక్కనే చేసేసి బి వేసేసుకోండి. 14 అదే ఆన్సర్ అండి. అదే వర్గమూలం. చరణ్ గారు అర్థమైందా? మళ్ళీ చెప్పండి, ఇంకొకటి చెప్తాను. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం గురుగారు. అట్లా చెప్తాను. ఇప్పుడు నేను స్టెప్స్ చెప్తాను, గుర్తెట్టండి. ఈ స్టెప్స్ రాసుకోండి. చాలా పెర్ఫెక్ట్. ఏ పవర్కైనా సరే వర్క్ చేసే ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్. ఇంకా నేను అదే చెప్తాను, మనకి స్కూల్లో వర్గమూలం చెప్పారండి. ఘనమూలం ఇంతవరకు ఎవరు ఏ స్కూల్లో చెప్పలేదు, కాలేజీలో చెప్పట్లేదు, యూనివర్సిటీలో చెప్పట్లేదు. ఎవరికి తెలియదు అసలు ఘనమూలం ఎలా కనుక్కోవాలో. పెర్ఫెక్ట్ ట్యూబ్స్ తప్ప. 4th ఆర్డర్ ఊహకు అందదు, 5th ఆర్డర్ అనివేజబుల్. అన్నిటికీ ఒకటే ఫార్ములా కనుక్కున్నామండి మనం. భాస్కరాచార్య వర్గమూలానికి ఘనమూలానికి ఇచ్చారు ఆయన, 4th ఆర్డర్కి ఇవ్వలేదు. అది మనం ఎక్స్టెండ్ చేసాం. ఎక్సలెంట్. అది మనం ఎక్స్టెండ్ చేసాం. అది అన్నిటికీ జనరల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను మొట్టమొదటి ఏం చేశాను చూసుకోండి. మీరు పక్కన రఫ్గా రాసుకోండి, మెల్లగా రాసుకోండి, కంగారు లేదు. మొట్టమొదట A+B² ఫార్ములా రాసుకోవాలి. అది స్టెప్ నెంబర్ 1. రెండోది మనకు ఆ టేబుల్ రెడీగా ఉండాలి. మొదల ఫార్ములా స్టెప్ 1. స్టెప్ 2 టేబుల్ రెడీగా ఉండాలి. స్టెప్ 3 నెంబర్ రాసుకోవాలి. ఏ నెంబర్కి మనం వర్గమూలం కనుక్కోవాలో ఆ నెంబర్ రాసుకోవాలి. స్టెప్ 4 వాటి మీద చుక్కలు పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ప్రారంభించి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఆర్డ్ ప్లేసెస్లో, అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ అవుతాయి. 1, 3, 5, 7 అలా నెంబర్ బట్టి అన్ని చుక్కలు వస్తాయి. వేసుకున్నాక ఆ అంకెకి ఎడం పక్కన కుడి వైపుని పెద్ద గీతలు గీసుకోవాలి. అది కూడా స్టెప్పే, కన్ఫ్యూజ్ అయిపోకుండా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎడం వైపు నుంచి మొదటి చుక్క వచ్చేంత వరకు నెంబర్ని పికప్ చేయండి. ఆ నెంబర్ని మన ఆ టేబుల్లో A² కింద చూడండి ఎక్కడ దొరుకుతుందో. ఎక్కడైనా ఒకసారి A² డైరెక్ట్ గా వాల్యూ ఉండొచ్చు, లేక A² కింద దానికి పెద్ద నెంబర్ కాకూడదు. ఈ నెంబర్ కంటే ఆ టేబుల్లో ఎలా ఉండాలంటే దీంతో సమానమైన నెంబర్ అయినా ఉండాలి, దీనికంటే తక్కువ నెంబర్ అయినా మనం అందులో పట్టుకోవాలండి. అక్కడ A² తీసుకుని ఏ కూడా అదే టేబుల్ పక్కన రైట్ సైడ్ ఏ ఉంటుంది మనం రాసుకుని ఉంచుకున్నాం. అంటే A² ఎడం పైపు రాసుకోండి, ఏనేమో ఈ గీతకి రైట్ సైడ్ రాసుకోండి. తర్వాత ఇచ్చిన నెంబర్ ఏదైతే మొదటి చుక్క వరకు మన నెంబర్ని పికప్ చేసామో దాని కింద వేసుకోండి A² యొక్క వాల్యూని. పై నెంబర్లో కింద నెంబర్ని తీసేయండి. తీసేసాక పక్కన ఉన్నటువంటి పైన అసలు ఇచ్చే నెంబర్లోనే ఈవెన్ ప్లేస్, నెక్స్ట్ ఈవెన్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్ దించుకోండి. ఒకటే డిజిట్. ఆ లైన్ లో గీతకి ఎడమ వైపుని 2తో మల్టిప్లై చేయండి ఏ యొక్క వాల్యూని, అది రాసుకోండి. 2a ఎంత? 2a = 2 × ఎంత నెంబర్ వస్తే అది = వేసుకోండి అక్కడ. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి నెంబర్ని ఈ ఎడం పక్కన ఉన్నటువంటి 2a వాల్యూ తోటి డివైడ్ చేయండి. ఆ డివైడ్ చేస్తే వచ్చేటువంటి దాంట్లో పూర్ణాంకాన్ని తీసుకోండి, ఇంటిజర్ని తీసుకోండి, ఫ్రాక్షన్ వదిలిపెట్టేసేయండి. దాన్ని b అని రాసుకోండి. b = అని రాసుకోండి నెంబర్ని. రాసుకున్నాక ఇందాక ఎక్కడైతే 2a రాశారో ఇప్పుడు కింద దానికి 2ab క్యాలిక్యులేట్ చేయండి. ఇది 2 పద్ధతులు. 2a ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, దాన్ని b గుణించేస్తే 2ab అయిపోతుంది. లేదు నాకు ఎంత, నాకు 2 × a × b మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను, లేదు అదే స్టెప్స్ వస్తాయి. 2 × 1 × 4 8 అవుతుంది. ఆ 2ab వాల్యూ పై నెంబర్ కింద వేసుకోండి. ఇప్పుడు పై నెంబర్లో కింద నెంబర్ని తీసేయండి. తీసేస్తే ఇక్కడ ఈ ఉదాహరణలో 1 వచ్చింది.
తర్వాత ఇందాక అసలు మీరు తర్వాత అంకిని దించుకోండి. ఇప్పుడు దీని కింద ఒక లైన్లో ఎడం పక్కన బి స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. బి స్క్వేర్ ఈక్వల్ బి వాల్యూ తెలుసు కనుక 4 పక్కన ఇందాక బి ఈక్వల్ టు 4 బ్రాకెట్లో టెంప్ అని రాసుకోండి, టెంపరరీ అని రాసుకోండి. ఇందాక రాసిన తోటి ఇంకొక మాట ఎక్స్ట్రాగా ఏంటంటే బి ఈక్వల్ టు 4 రాసే బ్రాకెట్లో టెంపరరీ అని రాసుకోండి. ఈ కింద బి స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. ఈ బి స్క్వేర్ వాల్యూని ఈ పై ఇందాక వేసిన నెంబర్ కింద వేసుకుని దాంట్లోంచి వేసుకోండి. వేసుకుని పై నెంబర్లో కింద నెంబర్ని తీసేయండి. ఆ తీసివేత సాధ్యం అయితే అది కూడా రాసుకోండి, ఏం పర్వాలేదు. తీసివేత సాధ్యం అయితే అంటే పై నెంబర్ కంటే చిన్న నెంబర్ కింద నెంబర్ చిన్నదైతేనే సాధ్యం అవుతుంది, సమానం అయితే సాధ్యం అవుతుంది. పెద్దగా వస్తే సాధ్యం కాదు. సాధ్యం అయితే బి వాల్యూ ఫైనల్. ఇక్కడ ఇంత సాధ్యం అయ్యింది. సాధ్యం కాకపోతే తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ తర్వాత చెప్తానండి. ప్రస్తుతం అక్కడ ఖాళీ ఉంచుకోండి, ఇక్కడ అవసరం లేదు ఈ ప్లేస్కి. ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోండి. ఏ యొక్క వాల్యూని బి యొక్క వాల్యూని పక్క పక్కన జోడించండి. అంకెల్ని కలపడం కాదు, జోడించడం, అపెండింగ్ అంటాం. ఏ ఎడం పక్కన ఉండాలి, బి కుడి వైపున ఉండాలి. అందులో ఆర్డర్ కూడా ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఈ వర్గం రాసుకోండి. ఇచ్చిన నెంబర్ యొక్క ఇచ్చిన 196కి వర్గమూలం ఈజీ కొట్టి ఇప్పుడు మనం ఏ వాల్యూ అయితే వచ్చింది అది అని రాసేసుకోండి. ఇది సార్ పద్ధతి. ఏమండి ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు 225కి వర్గమూలం ఎంత? 225కి. ఇప్పుడు ఈ ప్రాసెస్ నేను మళ్ళీ చేసి చూపిస్తానండి, ఇక్కడే చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టెప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి. మీరు ఇందాక నేను చెప్పిన స్టెప్స్ లాగే ఉంటాయి. ఇచ్చే సంఖ్య 225. అప్పటికే టేబుల్ మనకి రెడీగా ఉంది. ఇందాక ఒకసారి చేస్తే చాలండి, ఆ టేబుల్ రెడీగా ఉంది. ఇందాక చెప్పిన మొదటి నెంబర్ చూసుకోండి, ఫార్ములా రాసుకోండి. A+B² ఫార్ములా రాసేసింది. ఏమండి టేబుల్ రెడీగా ఉంది అంటే నేను మూడో స్టెప్స్ స్టార్ట్ చేసి ఇచ్చి నెంబర్ రాసుకున్నాను కాగితం మీద. దాంట్లో 1ల స్థానం నుంచి ప్రారంభించి చుక్కలు పెట్టుకుంటూ వెళ్తుంటాను. అంకె విధులు అంకె అంటే ఓన్లీ బేసిస్ స్థానాల్లోనే, ఆర్డ్ ప్లేసెస్. సో 5 మీద 1 డాట్ వస్తుంది, పక్క డిజిట్ 10ల స్థానంలో దానికి ఉండదు. 100ల స్థానంలో ఉన్న 2 మీద మళ్ళీ ఇంకో చుక్క వస్తుంది 225లో. ఇప్పుడు ఇంకేమని చెప్పాను? ప్రాసెసింగ్ గీత గీసుకోమన్నాను. ఈ పక్క నిలువ, ఆ పక్క ఈ పక్క పెద్ద గీత గీసుకోండి. ఏం చేస్తున్నారు చలం గారు? మీరు పక్కకి తిరిగారు. లెక్క చేసేస్తున్నారా? లెక్క చేయలే, పుస్తకాల్లో అక్కడ ఉందేమో ఆ ఎగ్జాంపుల్ అని తీసి చూద్దామని చూస్తాను. అది లేదు, ఆ పుస్తకం ఉండదండి. ఏనండి ఇప్పుడు నేను చెప్తాను అంటే ఇక్కడ ఆ పేజీ నా దాంట్లో నేను ఉండాలి. మరి ఎందుకు మిస్ అయిందో ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మళ్ళీ చెక్ చేస్తాను, లేకపోతే చెప్పేస్తాను, మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి. వేసుకుంటాను, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఇందాకట్లాగే ఇక్కడ 196 వేసుకున్నట్టుగానే 225 వేసుకోండి. ఈ పక్కన నిలువు గీతలు గీసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చుక్కలు పెట్టేశారు ఆల్రెడీ. 225లో 5 మీద వచ్చింది, మళ్ళీ 2 మీద వచ్చిందండి. ఏమండి ఇందాకట్లాగా ఇలాగా. ఇప్పుడు ఎడం పక్క నుంచి ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలన్నా అంటే 2 వస్తుందండి. ఎడం పక్క నుంచి ఉన్న నెంబర్ ఏమిటి? మొదటి చుక్క వరకు 2. ఇప్పుడు A² టేబుల్ దగ్గర వెళ్ళండి. ఈ 2తో సమానం కానీ ఈ 2 కంటే తక్కువ ఉన్నటువంటి నెంబర్ ఏమిటి చూడండి. A² ఒకటే ఉంది. అందుచేత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పక్కన ఏ కూడా చూసుకోండి, ఒకటే అంటే ఇక్కడ ఇందాకట్లాగా ఇక్కడ A² రాసుకోండి. A² 1, A 1 అని రాసుకోండి. ఈ 225 మధ్యలో ఉందనుకోండి కాసేపు. A 1 ఆల్సో టెంపరరీ.
ఏ ఫైనల్ అండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫైనల్. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఫైనల్. ఓకే. బిఏ మనకి డౌట్. ఓకే. మొదటి స్క్వేర్ మాత్రం పెర్ఫెక్ట్ గా మనకి కన్ఫర్మ్ అయిపోతుందండి, అనుమానం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ 2 కింద ఏ స్క్వేర్ వాల్యూ 1 వేసుకోండి. మీ 225 లో ఎడం పక్కన ఉన్నటువంటి 2 కింద 1 వేసుకోండి, సబ్ట్రాక్ట్ చేయండి, 2లో 1 తీసేయండి, 1 వస్తుందండి. అలా ఉంచండి. ఏ సార్? ఏ స్క్వేర్ ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 225లో 2ని దించుకోండి. ఈ 2 రోజు 1 పోతే 1 వచ్చింది. ఇందాక 196లో 0 వచ్చింది, కానీ ఇప్పుడు 2 రోజు 1 పోతే 1 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు 2ని దించుకోండి. 2ని దించుకోండి అంటే ఎంత అయింది? ఇప్పుడు 12 అయింది. ఏం సార్? 12 అయింది. ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇందాక చెప్పేది ఏ స్క్వేర్ ప్రాసెసింగ్ అయిపోయింది. మీరు ఫార్ములా రాసుకుంటే ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ స్క్వేర్ యొక్క ప్రాసెసింగ్ అయిపోయింది. ఇంకా 2ab తో చేయాలి, కానీ బి తెలియదు. అది కనుక్కోవడానికి పద్ధతి ఏంటంటే 2a క్యాలిక్యులేట్ చేయండి, ఎడం పక్కన వేసుకోండి. ఇక్కడ 12 ఉంది మనకి, ఇక్కడ 2a తో క్యాలిక్యులేట్ చేయండి. 2 ఇంటూ ఏ 1 ఉంది, 2 1ల 2, 2 1ల 2. ఇక్కడ 12 ఉంది, 12ని 6తో 12ని 2తో భాగించండి. ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. ఏ సార్? అంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 6 అని రాసుకోండి, పక్కనే టెంపరీ అని రాసుకోండి. అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అది కరెక్టో కాదో మాకు తెలియదు. బి స్క్వేర్ దాకా పోతేనే అన్ని సాధ్యం అయితేనే అప్పుడు అవుతుంది. ఏమండి? ఇప్పుడు 2ab క్యాలిక్యులేట్ చేయండి. 2 ఇంటూ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 4 టెంపరీ అని రాసేసుకున్నాం. 2 ఇంటూ 1 ఇంటూ 6 12 వస్తుంది. 12 కింద 12 వేసేసుకోండి, సబ్ట్రాక్ట్ చేసేయండి. 0 వచ్చిందండి. అంతే కదా? 12 కింద 12 0 వచ్చింది. ఆ తర్వాత అంకిని దించుకోండి, 06 అవుతుంది అక్కడ. 05 225 కదా, 05 అవుతుంది. ఇప్పుడు ఈ పక్కన బి స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. బి స్క్వేర్ ఎంత? 6 36 అవుతుందండి. ఇక్కడ 05 నుంచి 36 తీసేయాలి, సాధ్యం కాదు. అర్థమైందండి? ఇందాక 196లో అక్కడ సాధ్యమైంది. ఇక్కడ బి స్క్వేర్ లో బి యొక్క వాల్యూ కనుక 6 అయితే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఫెయిల్ అవుతోంది, అంచేత తీసివేత సాధ్యం కాలేదు. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 6 అనేది కరెక్ట్ కాదు అని అర్థం వచ్చిందండి. అందుకని ఇందాక చెప్పాను, సాధ్యం కాకపోతే ఏమవుతుంది ఆ భాగం ఇప్పుడు చెప్తానండి. కాకపోతే ఏం చేస్తారంటే ఈ 6 అయితే దానికంటే ఒక స్టెప్ తగ్గించండి, బి మళ్ళీ రాసుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు 6 నిర్ధారించబడలేదు, ఏం అవ్వట్లేదు. అది వేసి ఇక్కడ అడ్డంగా గీత కొట్టేయండి, అడ్డంగా గీత కొట్టేయండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేసి ఇప్పుడు ఒక ఇందాక ఎక్కడి నుంచి ఫెయిల్ అయ్యి మనం ఈ 2ab నుంచి ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ ఇందాక ఉన్నటువంటి ఒక్కసారి రండి, ఎంత అక్కడ 12 ఉందండి. ఎంచేదంటే 2లోంచి 1 తీసేసారు, 1 వచ్చింది. పక్కన ఉన్నటువంటి 2 తీసుకున్నాం, 12 ఉంది. ఇప్పుడు అడ్డంగా గీత గీసేసారు కదా, మళ్ళీ ఆ 12ని మళ్ళీ కింద వేసుకోండి సార్. 12ని మళ్ళీ కింద మళ్ళీ వేసుకోండి ఒకసారి. అంటే ఇంతవరకు చేసి ఈ స్టెప్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. అడ్డంగా గీత గీసేసాం, 12 వేసుకున్నాం, అంటే ఈ స్టెప్ నుంచి మళ్ళీ రిపీట్ చేయబోతున్నాం సార్. ఇక్కడ రైట్ సైడ్ ఏం చేస్తారంటే బి ఈజ్ ఈక్వల్ టు 5 అని వేసుకోండి. అంటే ఇక్కడ ఇందాక 6 ఏదైతే ఫెయిల్ అయింది దానికంటే ఒక స్టెప్ తగ్గించండి. ఇందాక బి ఈజ్ ఈక్వల్ టు 6 ఫెయిల్ అయింది, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 5 తో ట్రై చేద్దామండి. బి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి ఇక్కడ, అంటే ఇక్కడ రాసాం మనం. ఇప్పుడు 2ab క్యాలిక్యులేట్ చేయండి 12 కింద. 2 ఇంటూ
ఏ 1 ఇంటూ ఇప్పుడు బి వాల్యూ 5 ఉంది, 2 5 10 అవుతుందండి. అంటే 12 కింద 10 వేసుకోండి ఇక్కడ. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, తీసేయండి. 12లో 10 పోతుంది, అంటే బి సక్సెస్ అయింది. 12లో 10 తీసేస్తే 2 వచ్చిందండి, 2 ఉంచుకోండి. ఇప్పుడు కూడా ఇంకా బి ఫైనల్ చెప్పట్లేదు, తర్వాత అంకి దించుకోండి. 2 పక్కనే 5 దించుకోండి, 25. ఇప్పుడు మనం 2ab అయ్యింది, ఇంకా మన బి స్క్వేర్ అవ్వలేదండి, అంటే ఈ కొత్త డిజిట్ తోటి. ఇప్పుడు బి స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. బి 5 అనుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 25. ఈ 25 కింద 25 వేసుకోండి. పోతుందా పోదా? పోతుంది. ఇప్పుడు అంటే ఇంకా ఏ స్క్వేర్ సక్సెస్ అయింది, బి 2ab సక్సెస్ అయింది, ఈ కొత్త వాల్యూ తోటి బి స్క్వేర్ కూడా సక్సెస్ అయింది. అంటే బి ఫైనల్. 25లో 25 పోతే 0 వేసుకోండి, బి ఫైనల్ అని రాసుకోండి. ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆన్సర్ ఇది కూడా సమాధానం ఇది కూడా ఏబి అని రాసుకోండి. సమాధానం ఇది కూడా ఏబి. పక్క పక్కన జోడించండి. ఏ ఎడం పక్కన ఉండాలి, బి కూడా పైన. ఏ ఎంత ఉంది? 1 ఉంది. బి ఎంత వచ్చిందండి? ఇప్పుడు మనకి ఫైనల్ 5 వచ్చిందండి. సో 15 అవుతుందండి. సో 225కి 15 ఆన్సర్ అండి. అంటే అర్థమైందా? ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉందో అడగండి ఒక్కసారి. 5తో పోకపోతే మళ్ళీ 4. 5తో పోతే 4. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఇక్కడి నుంచి అండి, ఈ స్టెప్ దగ్గర. 2a వేస్తే అంత పక్కన అంకి దించుకున్నాం సరే, అంటే ఏ స్క్వేర్ తీసేసి అంకి దించుకున్న స్టెప్ లాగా మళ్ళీ రిపీట్ చేస్తామండి. అది ఒక కండిషన్. ఒక్కొక్కసారి భాగించినప్పుడు అంటే 2aతో డివైడ్ చేయాలి, 10 కంటే ఎక్కువ వస్తుందండి, ఒకసారి 9 కంటే ఎక్కువ వస్తుంది, ఒక్కోసారి 10 సార్లు పోవచ్చు, 12 సార్లు పోవచ్చు. అప్పుడు మ్యాక్సిమం మాత్రం b = 9 అనుకోవాలండి. ఈ రెండే కండిషన్స్ సార్. అంటే ఒకటి యాజ్ ఇట్ ఈజ్ గా నెంబర్ సక్సెస్ అవ్వచ్చు, లేక బి యొక్క వాల్యూ కంటే ఎక్కువ అయిపోతుండొచ్చు. అలాంటి ఒక స్టెప్ తగ్గించుకోవాలి. బి వాల్యూ మొట్టమొదటిసారి డివైడ్ చేసినప్పుడు 10 కానీ 10 కంటే ఎక్కువ రావచ్చు ఒక్కోసారి. అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు 9 తీసుకుని బయలుదేరాలి మనం. ఆ స్టెప్ ఫెయిల్ అయిందో మళ్ళీ బి అక్కడి నుంచి 9 కంటే 8 7 ఇదే అండి పద్ధతి. ఈ పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేశాడండి భాస్కర్ గారు. చాలా సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చిన్న శ్లోకంలో పెట్టి. కానీ if it is ఎక్కడ పోకపోతే ఇంకా there is no square root for that number అనుకోవాలి. ఏమండి? అలా పోకపోతే ఇంకా అలా లేదు. లేదు, ఆయన ఇచ్చింది పెర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదండి. పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎవరైనా చెప్పేస్తారు నోట్ లెక్క కింద. పెర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? ఏ వర్సెస్ ఏ స్క్వేర్. 1 1 2కి 4 3కి 9 6 4కి 16 అది ఎవరైనా చెప్పేస్తారు. 13కి ఎంత? అలాంటప్పుడు దీనికి డెసిమల్ పాయింట్ పెట్టుకుని పక్కన 2 సున్నాలు పెట్టుకోమన్నారండి. ఈ ఫ్రాక్షన్స్ లో కూడా స్క్వేర్ రూట్ కనుక్కొని చెప్పారండి ఆయన. ఫ్రాక్షన్స్ కూడా ఇది కూడా చేయాలి ఎగ్జాంపుల్. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్. ఇంకా అవ్వలేదమ్మా నాది. ఇంకా డౌట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎంతవరకు ఈ 2 నెంబర్కి అర్థమైందా లేదా అది చెప్పండి. అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇంకో నెంబర్ ఇస్తానమ్మా. అంటే ఇందులో అది మిస్ అయింది, ఆ స్కీమ్ అదే ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏదైనా ఇంతకంటే ఇక్కడ ఉందండి. ఇందాకనే చేసింది. ఇక్కడ ఇంకో స్టెప్ ఇంకో పేజీలో వెళ్ళిపోయింది. ఒకసారి ఇప్పుడు రాస్తున్నాం చూడండి. అక్కడెక్కడ కనపడలేదు, ఎక్కడో ఉంది. 220 ఇందాక ఇప్పుడు మీరు రాసింది ఇలాగే ఉండాలండి. 225 రాసుకున్నాం, పక్కన నిలువు గీతలు తీసుకున్నాం, 5 మీద ఈ చివరి మీద 2 మీద చుక్కలు పెట్టుకున్నాం. ఏ స్క్వేర్ = 1 అనుకున్నాం, ఏ = 1 అన్నాం, అది లైన్. ఇప్పుడు దాన్ని 2a క్యాలిక్యులేట్ చేసాం. 2 × 1 = 2. ఈ 2 తీసుకున్నాం 12. ఈ 2తో 12ని 2తో డివైడ్ చేసాం. b = 6 వచ్చింది. నిర్ధారణ కావలసి ఉంది అంటే టెంపరీ. ఇప్పుడు తర్వాత అంటే 2ab అయిపోయింది. తర్వాత నెంబర్ తీసుకున్నాం, 5 అయింది. అప్పుడు b స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం 36. ఇది ఇందులో సబ్ట్రాక్షన్ సక్సెస్ఫుల్ కాలేదు. అందుకోసం మళ్ళీ ఈ 12 నుంచి మళ్ళీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు దీనికంటే ఒక స్టెప్ తగ్గించాం. b = 5 అనుకున్నాం. ఇప్పుడు 2ab నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. అంటే 10 అయింది, 25. మళ్ళీ b స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసాం. ఇదండి. ఈ ప్రాసెస్ మీరు రిపీట్ చేస్తే ఎలాంటి నెంబర్కైనా సరే స్క్వేర్ రూట్ వచ్చి తీరుతుందండి. అది విత్ ఫ్రాక్షన్స్ ఏం కావచ్చు, ఫ్రాక్షన్స్ వస్తాయి. లేదా ఫ్రాక్షన్స్ ఎక్కడైనా చివరి మీకు రిమైండర్ కొంత మిగిలిపోతుంది. మీ ఇష్టం. ఆయన పద్ధతి పెర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసాడండి ఆయన. అపూర్వం అండి అసలు. ఒక్క శ్లోకంలో చెప్పగలడు. ఇన్ని స్టెప్స్ లో చెప్పినటువంటి ఒక్క చిన్న 4 చరణాల్లో చెప్పేశాడు ఆయన. అది అక్షరం కూడా బీజాక్షరాల్లో ఉన్నాయండి. నాకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది ముందర
అర్థం లేదు. దానికే చెప్పాను కదా, మా గురుగారి పులిగారి దగ్గరికి వెళ్ళాను. ఈ టెర్మినాలజీ నాకు టచ్ లేదయ్యా అన్నారు. వాడు మహామహోపాధ్యాయ, కానీ మ్యాథమెటికల్ టెర్మినాలజీ వాడు టచ్ లేదు. ఇదే కింద పడి మీద పడి కుస్తీ పట్టి ఘనమూల దాకా వెళ్ళిపోయి చెప్పాను కదా మొదల చాలా ఎపిసోడ్స్ చెప్పేసి బడి వరకు వచ్చి బడి మొదలకు వచ్చి ఇది ఆ మాట చెప్పినట్టున్నాను కదా చలం గారు ఒకసారి చెప్పారు. అది అయితే ప్రాసెస్ అల్టిమేట్లీ ఇలా చేస్తుంటే పెర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇంకా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏమో అందేమో చూద్దాం. ఇక్కడ చూడండి 6724 అనుకుందామా చెప్పేశారు మనకి యాక్చువల్ గా. ఏమండి సంక్షిప్తంగా పేరు అనకపోయినా a+b² చెప్పారు ఆయన. అది ఇప్పుడు చూడండి, అది దాని ఫార్ములా ఆయన కూడా అదే, క్యూబ్ కూడా క్యూబ్ a+b² వాడుకుంటారు భాస్కరాచార్య. ఇప్పుడు ఈ నెంబర్ ఉందనుకోండి 6724, ఈ నెంబర్ మీరు ట్రై చేయండి ఒకసారి. 6724 ఇందులో 4 అంకెలు వచ్చాయి. ఇందులో ముందర మీ దగ్గర రెడీగా 2 ఫార్ములా గుర్తెట్టుకోండి. a+b² ఫార్ములా ఉంది అంటే మనం ఏ స్టెప్ దాకా చేసిన కన్ఫ్యూజన్ వద్దు. మళ్ళీ ఇంకోసారి రాసుకోండి. ఈ నెంబర్ వేసుకుని పైన కాస్త a+b² రాసుకుంటూ ఉండండి. మనకు అన్ని కొన్నాళ్ళు అలవాటు అయ్యాక టేబుల్ ఒకసారి పక్కన వేసుకున్నాక ఆ పేజీ మళ్ళీ రెఫర్ చేసి చూసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ ప్రతిసారి టేబుల్ వేసుకోక్కర్లేదు, కానీ టేబుల్ అవసరం ఉంది. ఇప్పుడు 6724 దీని మీద పైన మనం వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలంటే తొక్కలు పెట్టడం ఆర్డ్ ప్లేసెస్ లో. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. సో ఫస్ట్ థర్డ్ ప్లేసెస్ లో డాట్స్ వస్తాయి. 6724 దీని తర్వాత ఇక్కడ చూడండి ఇలా వస్తుంది నెంబర్. నేను చేసేసిన పద్ధతి ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ప్రాసెసింగ్ చుక్కలు పెట్టుకోవడం రైట్ సైడ్ నుంచి, డాట్స్ పెట్టుకోవడం రైట్ సైడ్ నుంచి, ప్రాసెసింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి, అది మర్చిపోకండి ఎప్పుడు కూడా. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డాట్ వచ్చేంత వరకు నెంబర్ పికప్ చేసుకోండి. అంటే 67 వస్తుంది, 67 వస్తుంది. ఈ 67 తీసుకుని టేబుల్ దగ్గర వెళ్ళండి. ఆ a² లో చూసుకోండి ఈ 64 ఎక్కడ ఉందో. టేబుల్ చూస్తున్నారా? చూస్తే చూడండి 1 1 సార్ 1 చిన్నదే 67 కంట, కానీ దీనికంటే ఆల్మోస్ట్ నియరెస్ట్ స్మాల్ నెంబర్ కావాలి. 2 2 సార్ 4 చిన్నదే, 9 చిన్నదే, 16 చిన్నదే, 25 చిన్నదే, 36 చిన్నదే, 49 చిన్నదే, 64 చిన్నదే, కానీ తర్వాత వచ్చేటటువంటి 81 వచ్చేస్తుంది. అంటే 81 కాకుండా ఈ 67 కంటే నియరెస్ట్ స్మాలర్ స్క్వేర్ 64 తీసుకోండి. అంటే a² = 64, పక్కన a = 8 ఇక్కడ రాసేసుకోండి. అక్కడ మనం టేబుల్ రెడీగా పెట్టి ఉంచాం. అంటే 67 64 తీసేసేయండి. సబ్ట్రాక్ట్ చేయండి, 3 వచ్చింది. తర్వాత నెంబర్ని దించుకోండి, 32 అయింది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 2a క్యాలిక్యులేట్, మన 2ab కావాలి కానీ b తెలియదు. ముందు 2a తీసుకోండి. 2a అంటే 2 × a 8 ఉంది, 2 × 16. సో 2a తెలుసు. ఈ నెంబర్ని దీంతో డివైడ్ చేయండి. 32లో 16 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్, 2 16 32 కనుక. సో b = 2 అని రాసుకోండి, టెంపరీ అని రాసుకోండి. ఇంకా b ఫైనల్ అవ్వలేదు. b² కూడా సక్సెస్ అయితేనే మనం కన్ఫర్మ్ చేస్తాం. ఏ కన్ఫర్మ్డ్ b = 2 అని అనుకున్నాం. ఇప్పుడు 2ab క్యాలిక్యులేట్ చేయండి. 2 × a 8 × b 2, 2 × 16 16 × 32, 32 × 32 వేసేసుకోండి. 0 వచ్చేసింది. ఇప్పుడు తర్వాత అంకి దించుకోండి, 4 వస్తుంది. 04 అయింది. ఇప్పుడు ఈ పక్కన b² వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. b² = 2. ఇప్పుడు మనం b = 2 టెంపరీ అనుకున్నాం. సో 2 2 సార్ 4. ఎస్, ఈ 4లో 4 సబ్ట్రాక్షన్ అవుతుంది, తీసే సాధ్యమే. 4లో 4 తీసేయండి, 0 అయిపోయింది. ఇంకా ఏ నెంబర్ మిగలేదు. 67 అయిపోయింది, 2 అయిపోయింది, 4 అయిపోయింది. b = 2 కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సరు AB. a యొక్క వాల్యూ 8, b యొక్క వాల్యూ 2, సో 82. సో 6724 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 82 అండి. ఏ సార్? కానీ ద నెంబర్స్ ఆర్ బిగ్, ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు
2AB దగ్గర అయిపోదు కాబట్టి ఇంకా steps కింద అవ్వాలి అంటే కరెక్ట్ గా ఎలా అనాలంటే ఎక్కువ డిజిట్స్ ఇదంతా కలిపి ఒకటే నెంబర్ అండి. నెంబర్ లో డిజిట్లు ఉంటాయి, అలా తీసుకోండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఒక్కొక్క స్థానంలో వేసిన ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క డిజిట్ అని అంటాం. మొత్తం అంతా కలిపి 6,724 ఒక నెంబర్, అది ఒకటే నెంబర్, ఒక సంఖ్య. సంఖ్యలో అంకెలు, అంకములు, అంకము ఒక చూపిస్తూ ఉంటుందండి. అప్పుడు చెప్పండి, మీరు చెప్పదా అడ్డపడ్డా నేను, ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ 15,876 ఉంది అనుకోండి. మీ ఇష్టం. సో 15,876 అంటే నేను ఇలాంటి ఎగ్జామ్ చేస్తాం, చేద్దాం 2-3 ఎగ్జాంపుల్ మీరు చేద్దాం. అంత నెంబర్ మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా సరే దానికి ఎలా వస్తుందో చూద్దాం. ఏం సార్ నేను మీకు చేద్దాం. మీరు చేసారా ఈ స్టెప్స్? చెయ్యాలి నాకు ఆ 2AB నెంబర్స్ ఎక్కువ అయినప్పుడు ఎలా వస్తుంది అని. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇక్కడ నేను చేసాను చూడండి. ఓకే, 34,969. ఏ సార్ ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ కావాలి సార్ నాకు. ఇది పెద్దగా ఇందాక మనం మొట్టమొదటి 3 digits తో స్టార్ట్ చేసాం, 4 digits చేసాం, ఇప్పుడు 5 digit నెంబర్కి వచ్చాను. అవునండి, స్టెప్స్ ఒకటే. అమ్మా లక్ష్మి, చెప్పండి సార్. ఇప్పుడు 5 digit నెంబర్కి వచ్చాను. మీ డౌట్ ఆటోమేటిక్ క్లియర్ అయిపోతాయి నా పాఠం అయ్యేప్పటికి. అంటే మనం పాఠం పూర్తిగా వినేసి మీకు డౌట్ ఉండదు చివరికి. ఇప్పుడు 5 digit నెంబర్ చేయాలి. ఎలాగా? సేమ్ స్టెప్స్ పైన రాసుకోండి. ఇక్కడ a² + a + b² కూడా a² + 2ab + b² రాసుకోండి. ఏమండి? అయితే ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా డిజిట్స్ వచ్చే కొద్దీ మీకు ఎలా పెరుగుతుందో ఇంకొక చిన్న ఎడిషన్ చెప్తాను. ఇక్కడ ప్రాసెస్ ఇంకా యాడ్ ఉంది, అందుకోసం. ఇప్పుడు మొదటి పార్ట్ తీసుకోండి. సరే, నెంబర్ వేసేసుకున్నాం. మన దగ్గర ఏం సిద్ధంగా ఉన్నాయి? ఫార్ములా రాసుకున్నారు ఎదురుకుండా, పక్కన టేబుల్ రెడీగా ఉంది. అంటే నేను స్టెప్స్ చెప్తాను, రిపీటెడ్ గా చెప్తాను. కారణం ఏంటంటే మనస్సులో హత్తుకుపోవాలి. ఇంకా మళ్ళీ అనుమానం ఉండకూడదు. చేయగా అది మీకు మనసులోకి వచ్చేస్తుంది, ఎకనామికల్గా చేసేస్తారు. ఇంక మీరు తప్పు పడదు, చేద్దామన్నా పడదు. ఇక్కడ అంకెల మీద డిజిట్స్ మీద చుక్కలు పెట్టుకోండి. అంటే ఒకటిలో వన్స్ ప్లేస్ మీద ఆల్టర్నేట్ డిజిట్స్ అవుతాయి. ఇక్కడ ఆర్డ్ ప్లేస్ ఆర్డు ఈవెన్ ఆర్డ్ డిజిట్స్ పెట్టండి. ఈ 9 మీద వస్తుంది, మళ్ళీ 9 మీద వస్తుంది, 3 మీద వస్తుంది. సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ మీద చుక్కలు ఉండవు. పొరపాటు చుక్క పెట్టారంటే మన లెక్క తప్పిపోతుంది. జ్ఞాపకం పోయి గుర్తెట్టుకోండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఎడమ పక్క నుంచి ప్రాసెసింగ్ స్టార్ట్ చేయండి. ఎక్కడి వరకు తీసుకోవాలి? మొదటి డాట్ వచ్చేంత వరకు నెంబర్ని పికప్ చేసుకోండి. మొదటి డాట్ 3 దగ్గర వచ్చేసింది, ఆగండి అక్కడికి. ఈ 3 తీసుకుని మీరు టేబుల్ దగ్గర వెళ్ళండి. 34 తీసుకోవద్దు, 3 తీసుకోవాలి. ఆ 3తో సమానంగానే 3 కంటే తక్కువగా ఉన్నటువంటి a² చూడండి. ఆ a² వాల్యూలు ఎలా ఉన్నాయి? 0కి 0, 1, 4 ఉన్నాయి. చూసుకోండి మీ a² దగ్గర 0, 1, 4 ఉన్నాయి. ఈ అంకెకి దగ్గరలో ఉన్నటువంటి లోయర్ సైడ్ ఉన్న స్క్వేర్ తీసుకోమని చెప్పాను ఇందాక. దగ్గరలో ఉండాలి, లోయర్ ఉండాలి. 1 ఒకటే అవుతుంది. అంటే a² 1 అని రాసుకోండి. దానికి కరస్పాండింగ్ గా a = 1 రైట్ సైడ్ రాసేసుకోండి. అది కన్ఫర్మ్డ్. అది ఒక అంకిని తీసుకోండి. డౌట్ ఏముందా? ఇప్పుడు తర్వాత అంకిని తీసుకోండి. అంటే 3లోంచి 1 తీసేయండి, 2 అవుతుంది. 4 తీసుకోండి. 24 ఉంది ఇప్పుడు మన చేతిలో. ఇప్పుడు యువతల పక్కనే a = 1 ఉంది. మనకి b కనుక్కోవాలి. దాని ప్రాసెస్ చెప్పాను. 2a క్యాలిక్యులేట్ చేయండి ముందర అని చెప్పాను. 2a క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే ఎంత వస్తుందంటే 2 × 1 2 వస్తుంది. ఈ 2 తోటి 24ని డివైడ్ చేయండి. 12 వచ్చింది. ఇందాక చెప్పాను ఒకసారి 10 కంటే ఎక్కువ కూడా రావచ్చు అని చెప్పాను. అటువంటిప్పుడు ఎంత తీసుకోవాలి చెప్పాను నేను? మాక్సిమం 9. ఇక్కడ మన 12 × 2 24, b = 12 వస్తుంది మామూలుగా డివైడ్ చేస్తే. కానీ అది యాక్సెప్టబుల్ కాదు. ఓ కండిషన్ పెట్టి మనం b సింగిల్ డిజిట్ లో ఉండాలి. సింగిల్ డిజిట్ అంటే 9 హైయెస్ట్ డిజిట్. అంటే b = 9 తీసుకున్నాం, కానీ టెంపరీ.
అది కరెక్ట్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు మనకి. 2ab దగ్గర సక్సెస్ అవుతుందండి, b² దగ్గర ఫెయిల్ అవుతాయి కొన్నిసార్లు. ఇక్కడ ఏమవుతుందో చూద్దామండి. ఇప్పుడు 2ab క్యాలిక్యులేట్ చేయండి. 2 × a 1 × b 9, 2 9 18. బాగుంది. ఇక్కడ 2ab సబ్ట్రాక్షన్ ఇచ్చేస్తుంది. 24లో 18 పోతే 6. తర్వాత అంకిని దించుకోండి. ఇందాక 4 దించుకోవడం అయిపోయింది, ఇప్పుడు 9 దించుకున్నాం, 69 అవుతుంది. ఇప్పుడు b² వాల్యూ కనుక్కోండి. 9 9 81 అవుతుంది b² వాల్యూ. మనకు ఉన్నదేమో 69, b² ఏమో 81 వస్తుంది. సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు. సో బి ఫెయిల్ అయింది, కన్ఫర్మ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఏం చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాలి, ఈ స్టెప్ నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి అని చెప్పాను. అంటే 24 అడ్డంగా గీత కొట్టేసేసి 24 మళ్ళీ వేసుకోండి ఇక్కడ, మళ్ళీ ఫ్రెష్గా. b = ఇందాక తీసుకున్నటువంటి వాల్యూ కంటే ఒకటి తగ్గించి వేసుకోండి. b = 9 - 1 8 అని వేసుకోండి. ఏమంటే b = 8. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయండి. 2ab మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. 2 × a 1 × ఇప్పుడు b యొక్క వాల్యూ 8. 2 1s are 2, 2 8s are 16. ఇప్పుడు 24 కింద 16 వేసి సబ్ట్రాక్ట్ చేయండి. 24 నుంచి 16 పోతే 8 వస్తుంది. ఇప్పుడు తర్వాత అంకిని అంటే ఏం చేసాం మనం ఇప్పుడు ఇంతవరకు 24 అంటే ఇక్కడే ఉన్నాం, జ్ఞాపకం ఉంచుకోండి. ఇందాక ఇప్పుడు దింపాం కానీ అది ఫెయిల్ అయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం, ఒక స్టెప్ వెనక్కి వేసాం. ఇప్పుడు ఈ 9 మళ్ళీ దించుకోండి ఇక్కడికి. ఇందాక దించాం, ఫెయిల్ అయింది, అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, 4 దగ్గరే ఉన్నాం అనుకోండి, గుర్తెట్టుకోండి. ఇప్పుడు ఈ 9 దించుకోండి ఇక్కడికి, 89 అయింది. ఇప్పుడు b² వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. b ఏమో 8 అనుకున్నాం, 8 8s are 64, పర్వాలేదు. 89 పైన 64 కింద సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది, తీసేయండి. 9 - 4 5, 8 - 6 2, 25 వచ్చిందండి ఆన్సర్ ఇప్పటికి. ఏ సార్, మనకి ఇదివరకు 3 డిజిట్లు ఉంటే మనకి ఆన్సర్ వచ్చేది, ఇప్పుడు ఇంకా 2 డిజిట్లు మిగిలిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇచ్చిన డిజిట్లో పూర్తవలేదు, ఇది ఫైనల్ స్క్వేర్ రూట్ ఇంకా రాలేదు, కానీ b² వరకు సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆన్సర్ని ab రాసుకోండి ఇక్కడ ఇలాగా. ab = 18 అని రాసేసుకోండి. ఇది తెలుసు మనకి ఇలా రాసుకోవడం. ఏను బీని పక్క పక్కన రాసేసుకుంటామండి. 18 రాసేసుకోండి అక్కడికి. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ a² + 2ab + b² ఆ ఈక్వేషన్లో a² తప్ప 2ab + b² మళ్ళీ కొత్త వాల్యూస్తో మళ్ళీ రిపీట్ చేయాలి. ఆయన సూత్రంలో రాసి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది, అంకెలు పెద్ద ఉంటే అన్నారు కనుక మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను ఏమంటానంటే దీన్ని యాక్చువల్లీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నాయి, ఇక నేను రాశాను కానీ ఇదంతనీ కలిపి ఈ వచ్చిన 18ని క్యాపిటల్ ఏ అనుకోండి కాసేపు. ఇది స్మాల్ ఏ రాశాను కానీ నాకు తర్వాత అనిపించింది క్యాపిటల్ ఏ అనుకోండి సార్. క్యాపిటల్ ఏ అంటే ఇందాక స్మాల్ ఏ దానికి ఇది కన్ఫ్యూజన్ ఉండదు. క్యాపిటల్ ఏ ఇది కూడా 18 అని అనుకోండి, పెద్ద అక్షరం. ఇప్పుడు మనకి 25 అవుతుంది. తర్వాత అంకిని దించుకోండి. ఏ అంకి? 9 వరకే అయింది, 6ని దించుకోండి. ఇప్పుడు క్యాపిటల్ ఏ అని స్మాల్ ఏ రాసుకోకండి, క్యాపిటల్ ఏ అని రాసుకోండి. క్యాపిటల్ ఏ కూడా 18 అనుకోండి. ఇప్పుడు నేను ఏమంటానంటే క్యాపిటల్ ఏ తెలుసును, నెంబర్ ఉంది, మనకి బి తెలియదు అని అనుకోండి. ఇందాక తెలిసిన బి పని అయిపోయింది, దాని అవతారం అయిపోయింది. ఇప్పుడు కొత్త బి కావాలి, అంటే ఇంకా కొన్ని డిజిట్స్ మిగిలిపోయాయి కనుక. ఇప్పుడు ఏం చేయాలంటే 6ని తీసుకురా. ఈ క్యాపిటల్ ఏ ఉంది కదా, 2a మళ్ళీ 2ab నుంచి స్టార్ట్ చేస్తామండి. అంటే క్యాపిటల్ ఏ బ్రాకెట్లో క్యాపిటల్ a + b హోల్ స్క్వేర్ క్యాపిటల్ a² ప్లస్ క్యాపిటల్ 2ab 2 × క్యాపిటల్ A × క్యాపిటల్ B ప్లస్ క్యాపిటల్ B స్క్వేర్ అనుకోండి, రాసుకోండి. అంటే ఫార్ములా స్మాల్ ఏ కూడా 2 క్యాపిటల్ లెటర్స్లో రాసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఏం చేసేమో స్టెప్స్ మళ్ళీ జస్ట్ రిపీట్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే టేబుల్కి చూడక్కర్లేదు, ఇంతవరకు చేసినంత కూడా టేబుల్ పని అయిపోయింది అని అనుకుని తర్వాత స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తామండి. 2ab ప్రాసెసింగ్ ఎలా చేసామో అలా స్టార్ట్ చేస్తాం, ఆ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఏ = 18 అనుకున్నాం.
దానికి 2ab బి తెలియదు మనకి, క్యాపిటల్ బి తెలియదు. సో 2 into 18 into బి తెలియదు మనకి. 2 18 36 అండి. ఇక్కడ రాసిన చూడండి, 2 18 36. 2 into క్యాపిటల్ A కూడా 36. ఈ 36 తోటి 256 డివైడ్ చేయండి. ఇందాక మనం పైన చేసాం అలాగా. 256లో 36 ఎన్ని సార్లు పోతుంది అది చూడండి. ఎన్నిసార్లు పోతుందండి? 7 సార్లు పోతుందండి. దగ్గరగా పెర్ఫెక్ట్గా పోదు, ఎక్కువ రాకూడదు, దానికంటే తక్కువ ఉండాలి. 7 సార్లు గుణిస్తే ఎంత వస్తుందంటే 252 వస్తుందండి. మీకు కాస్త గుణించుకోండి. 36 into 7 సార్లు వేసుకోండి, పక్కన రఫ్లో వేసుకోండి. అంటే 36 1 36 36 2 72 36 3 108 అలా చేసుకుంటూ వస్తే చాలాసార్లు పడుతుంది. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. 7 సార్లు పోతుందండి. అప్పుడే పిండేసాడు, ఆరేసాడు. ఓహో, నయన్ ఉతికి పెట్టిన స్నానం చేశాడా, సోపు రుద్దాడా, చూసావా? ఏమైందంటే 7 సార్లు పోతుందండి పెర్ఫెక్ట్గా చేస్తే. ఇప్పుడు 2ab క్యాలిక్యులేట్ చేయండి. అంటే బి ఈజ్ మనం 7, ఇక్కడ క్యాపిటల్ బి గుర్తెట్టుకోండి, ఇది క్యాపిటల్ బి. 7 వస్తే 252 తీసేసేయండి. 4 వచ్చింది అంటే సక్సెస్ అయింది. 2ab సక్సెస్ అయింది. తర్వాత ఇంకో అంకి దించుకోండి, 9 ఉండిపోయింది. ఆ 9ని పక్క పట్టండి, 9 అయింది, 49 అయింది. ఇప్పుడు బి స్క్వేర్, క్యాపిటల్ బి స్క్వేర్ వేసుకోండి. 7 7s are 49. ఆ 49 చేసి 0 ఇచ్చి అన్ని డిజిట్స్ అయిపోయాయండి. ఇప్పుడు కొత్త బి వచ్చింది మనకి. ఇందాక వచ్చినటువంటి మొత్తం అంతా కలిపి 18 క్యాపిటల్ ఏ అనుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ ఏ పక్కన క్యాపిటల్ బి వేసుకోండి. ఆ 18 పక్కన 7 వేసుకోండి. 187 ఆన్సర్ అండి. ఇంకా డిజిట్లు మిగిలిపోతే 187 ఏ ఇంకొక ఏ అవుతుంది. లేకపోతే ఇంక XYZ పెట్టుకోండి, PQR పెట్టుకోండి, ఇంగ్లీష్ LMN పెట్టుకోండి. అంటే కన్ఫ్యూజన్ లేకుండా. అదే ప్రాసెస్ సిమిలర్. ఆయన 2 అక్షరాల్లో చెప్పాడు ముహో. ముహో అంటే మళ్ళీ మళ్ళీ అన్నాడో ఎంత కథ ఉంది వెనకాల. 2ab నుంచి కానీ 2ab నుంచి స్టార్ట్ చేయండి. కానీ అసలు అమేజింగ్ అంటే అమేజింగ్, కదా, చాలా అమేజింగ్ గా ఉంది. ఇప్పుడు మీకు పద్ధతి అర్థమైందా? చాలా. ఇప్పుడు మనం చేసే అన్ని స్టెప్స్ ని అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తామండి. ఇక్కడ కూడా 18 తీసుకున్నాం. దీంతో 256లో 36 ఎన్నిసార్లు పోతుందో చూస్తాం. సపోజ్ 8 సార్లు వచ్చింది అనుకోండి, పోలేదనుకోండి, అంటే 2ab క్యాలిక్యులేట్ చేస్తాం. బి స్క్వేర్ కూడా పోవాలి, పోదు, ఓ స్టెప్ తగ్గిస్తాం, రిపీట్. ఇవే స్టెప్స్ అండి మొత్తం స్క్వేర్ రూట్కి. ఆ మహానుభావుడు చెప్పింది ఇవే స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ మనకు అర్థమయ్యే పద్ధతిలో ఇలా నేను వర్కౌట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఈ రకంగా ఎంత నెంబర్ ఇచ్చినా సరేనమ్మా మనం స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా మీకున్న డౌట్స్ నన్ను అడగండి. 5 minutes ఇప్పుడే ఎక్కువ టైం తీసుకున్నాను, క్లోజ్ చేసేద్దామండి. నో ప్రాబ్లం. అయ్యే ఎక్కువ టైం కాదు సార్, అది అవ్వాలి కదా, లెక్క అవ్వాలి. సూర్యారావు గారు ఇప్పుడు మొట్టమొదటి మీరు ఉన్నారా? ప్రాసెస్ అంతా విన్నారా? వినలేదా? అర్థమైందా? అవలేదా? అవలే, కొద్దిగా ఆలస్యమైంది గురుగారు. ఆహా, మేము టైం మాత్రం సాధ్యమైనంత వరకు నా తరఫు నుంచి లేట్ ఉండకుండా ప్రారంభించేస్తానండి. ఏంటంటే వాడికి పంక్చువాలిటీ పిల్లలకి మిగతా చిన్నపిల్లలు చెప్పి అలవాటు చేయాలని. ఎప్పుడైనా నాకు కూడా ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ సాధ్యమైనంత వరకు టైం ఉండడానికి ట్రై చేసుకోండి. మీరు మూర్తి గారు మీకు ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను మీకు. సార్ నేను 3rd ఆర్డర్ 4th ఆర్డర్ కూడా వర్కౌట్ చేస్తే మీరు చెప్పినట్టుగానే ఏమంటే 3rd ఆర్డర్కి 3 డిజిట్ తీసుకోవాలి పక్క నుంచి, 4th ఆర్డర్ 4, 5th ఆర్డర్ 5 తీసుకోవాలి. ఆ ఫార్ములా వేసి చేశాను నేను. అంతే. ఇప్పుడు మీరు చెప్పిన A+B ద్వారా 4 ఫార్ములా వేసుకోవాలి, ఇది కూడా పెట్టుకోవాలి. ఆ ఫార్ములా వేసుకోవడం వల్ల మనకి A+B దాని బెనిఫిట్ చూడడం, కానీ తర్వాత మాత్రం డెఫినెట్ గా చూస్తాం ఏం చేసామో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అదే ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 డిజిట్లు ఉన్న నంబర్ కి స్క్వేర్ రూట్ చేయాలంటే అది A+B+C² ఫార్ములా వేసుకుంటే పెద్దది అయిపోతుంది. ఇదే మనకి ఏంటంటే ఒకటండి, నేను మళ్ళీ ఫార్ములా పెద్ద చేసేయకూడదు వీళ్ళకి. అవును, టు మ్యాథమెటికల్లీ ప్రూవ్ అలా చేసేస్తే బాగానే ఉంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చెప్పలేము. అవును, కానీ హ్యాపీగా ఉంది. A+B+C+D² వచ్చింది. ఇదే పద్ధతి ఆయన భాస్కరాచార్య మళ్ళీ చేయమన్నాడు, అదే చేస్తాం.
ఆయన మాట్లాడి కాదు మనం కొత్త ఫార్ములా పడడం ఎందుకు అదే రికర్సివ్ గా చేసుకోవాలంతే. అంతే. A plus అంటే అయిపోయినట్లు లెక్క. ఫెయిల్ కాకుండా ప్రాసెస్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ చేస్తే ఎక్కడైనా ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉందేమో, కానీ ఇందులో అయితే ఫెయిల్ అవడానికి ఛాన్స్ లేదు. అది రిపీట్ మాత్రం ఇది శిలాశాసనం అండి. ఇలా చేశారు ఇక్కడే. అంటే తక్కువ ఫార్మ్. నేను నా ప్రాబ్లం ఏంటంటే తక్కువ అక్షరాల్లో చెప్పాలి, మళ్ళీ తిరుగు ఈ చెప్పడం నాకు కన్వీనియంట్ అవుతుంది ముందర ఎవరికైనా సరే. వాళ్ళకు కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తున్నాం, ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ చాలా మంది రాకపోవచ్చు కదా. అందుకోసమే ఇప్పుడు అడగండి అమ్మా లక్ష్మి, మీరు ఎవరైనా సరే ఎవరికి డౌట్ ఉన్నా సరే మళ్ళీ సార్. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు మాత్రమే రిమైండర్ 0 వస్తుంది కదా సార్. అంతే. కాకపోతే మీకు ఇంకా ఉంటుంది, మీకు ఇంకా ఫ్రాక్షన్స్ కావాలంటే 2 జీరోలు పెట్టుకో, 2 జీరోలు పెట్టుకుంటూ ఉండాలమ్మా ఒక్కొక్క డెసిమల్ ప్లేస్ కి. ఓకే ఓకే ఓకే. అప్పుడు మీరు ప్రాసెస్ అక్కడ సుఖం మీరు మనసులో ఇమాజిన్ చేసుకోండి, తర్వాత మీరు నెంబర్ ఇదే ప్రొసీజర్ అందరూ ప్రొసీజర్ అయిపోండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఈ గమ్ము వదిలిపెట్టడం ఇంకా ఇది త్వరగా అయితే మిగతా నాకు చాలా నల్లేరి బండిలో వెళ్ళిపోతాయి. మిగతా స్క్వేర్ రూట్ దగ్గర 2 క్యూబ్ రూట్ కి 4th ఆర్డర్ ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఈ ప్రొసీజర్ తెలిస్తే చాలు. ఒక్కొక్క డౌట్ సార్. ఆ డాట్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి అని చెప్పడం కోసం ఆ చుక్క పెట్టుకుంటామా? ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే 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 ఓకే. ఎడం పక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఎంతో ఏ నెంబర్ నుంచి ఎప్పుడైనా 2 నెంబర్స్ ఉంటాయి. అవి ఏదండి ఒక డిజిట్ కావచ్చు, 2 కావచ్చు. అదే మాక్సిమం 2 ఉంటుంది ఎప్పుడున్నా. నేను చెప్పానండి. ఇంకోటి మీకు పవర్ ఎంత అయితే ఉందో అంటే మీరు స్క్వేర్ రూట్ అన్నారు సరే 1/2. స్క్వేర్ రూట్ కావాలంటే స్క్వేర్ ఫార్ములాకి వెళ్ళండి. క్యూబ్ రూట్ కావాలంటే క్యూబ్ ఫార్ములాకి వెళ్ళండి. అంటే ఏ టు పవర్ 1/3 దాని క్యూబ్ రూట్ అంటామండి. నువ్వు కావాల్సిన ఏ క్యూబ్ వేసుకో. ఏ టు పవర్ 1/4 కావాలో ఏ టు పవర్ 4 వేసుకో. నాకు చెప్పడం చాలా తేలికైపోయింది ఈ సూత్రం అర్థం చేసుకున్నప్పుడు. డిజిట్ గ్రూపింగ్ మాత్రం క్యూబ్ అయితే 3 తీసుకోవాలి, 4th పవర్ అయితే 4 తీసుకోవాలి. 3 సంఖ్యలు అయితే చొక్క అప్పుడు 3 సంఖ్యలకు ఒకసారి చొక్క పెట్టండి. ఇక్కడైతే చొక్క ఎక్కడ పెట్టాలంటే పవర్ లో ఏ నెంబర్ ఉందో అన్ని సంఖ్యలు ఒకసారి చొక్క పెట్టండి. 2 సంఖ్యలు ఒకసారి చొక్క పెట్టండి. క్యూబ్కి వచ్చినప్పుడు 3 సంఖ్యలు చొక్క పెట్టండి. పవర్ 4 తీసుకోండి, 4 సంఖ్యలు ఒకసారి చొక్క పెట్టండి. కంఫర్టబుల్ గా ఉంది నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా. ఏ మనీష్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? వంటింట్లో టైం అయిపోయి ఉంటుంది. నమస్కారం అండి. అమ్మ ఉన్నారా? మీరు దర్శనం కొంచెం ఆలస్యం, కాస్త ఏదో అస్వస్థంగా ఉంది, కొంచెం గబగబా పనులు తెరుచుకోలేకపోయాను. మీరు అన్నది కరెక్టే, కానీ కాన్సెప్ట్ అర్థమైంది గురువు గారు. మంచిగా 4-5 ఉదాహరణలు చూడగలిగాను, అర్థమైంది. అది ముఖ్యం. శ్లోకం మీరు చెప్పుంటారు ఏమన్నా ఇవాళ స్టార్టింగ్ లో, అది మిస్ అయ్యాను, కొంచెం ఆలస్యమైంది. కొంచెం ఇంకా రాలేదండి. ఇంకా శ్లోకం ఇంతకంటే ఇంకా కఠినంగా ఉందండి. ఆయన చెప్పిన స్టెప్స్ ఇంకా కఠినంగా ఉంది. ఇది అర్థమైతే ఇదో బేస్ అవుతుంది అది అర్థం చేసుకోవడానికి. ఇంకా నేను శ్లోకం అతను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఇంకా దీని మీద ఇంకో 4-5 ఎగ్జాంపుల్స్ చేసి ఈ మెథడ్ మన బ్రెయిన్ లోకి ఎక్కిందని అనుకుంటే అప్పుడు ఆ శ్లోకం పట్టుకొస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. చాలా టఫ్ గా ఉంది. చాలా టఫ్. చాలా బాగుంది. ఎంతెంత కష్టమై మన చలం గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు. నేను అది కూడా చేయడానికి మొదలు పెట్టాను. చూసుకుంటాను నేను చేయగలను లేదో. మీరు ఇష్టం వచ్చిన నెంబర్ ట్రై చేస్తారండి. ముందర మీరు పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్న పెద్ద పెద్ద నెంబర్లు ట్రై చేసుకోండి ఎక్సర్సైజ్ కింద. తర్వాత పెర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్ కూడా ట్రై చేసుకోండి. అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ 1 వీక్ టైం ఉంది కదా, ట్రై చేసుకుంటూ ఉండండి. మెథడ్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ యాజ్ ఈజీగా ఫాలో అవ్వండి. మీకు పెర్ఫెక్ట్ ఆన్సర్ దగ్గరికి పెడతారు. ఆన్సర్ రాలేదు, మీకు ఆన్సర్ కూడా తెలుసున్న నెంబర్ తీసుకున్నాం మనం. 16 తీసుకుంటామండి. లేదా 4096 మాకు కొన్ని నెంబర్లు ఉన్నాయి. వాటికి ఇది ముందర మీకు ఏ ఇచ్చిన నెంబర్ స్క్వేర్ ఉండి నెంబర్ చూసుకోండి. మీరు క్యాలిక్యులేటర్ పెట్టుకుని 171 దాని స్క్వేర్ ముందర క్యాలిక్యులేటర్ చూసేసుకోండి. ఆ నెంబర్ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ లో రండి. వెనక్కి 171 రావాలి. మీ ఇష్టమైన నెంబర్ నోట్లో అనుకోండి, అది వర్గమూలం అనుకోండి. దాని వర్గం ముందర క్యాలిక్యులేటర్ చూసేసుకోండి. ఆ నెంబర్కి మీరు వర్గమూలం కనుక్కోండి. ఈ స్టెప్స్ పెట్టుకోండి. 2 అంకెలు ట్రై చేయండి, 3 అంకెలు ట్రై చేయండి, 4 అంకెలు ట్రై చేయండి, 5 అంకెలు మీ ఇష్టం. అన్నిటికీ ఒకటే పద్ధతి అండి. 5 అంకెలు 6 అంకెలకి స్క్వేర్ రూట్ అంటే అబ్బా బాబోయ్ అంటారు.
ఇప్పుడు మనకి అందులో చివరి ప్రాణం 2 స్టెప్స్ అండి, 2 స్టెప్స్. ఏ స్క్వేర్ ఎలాగ టేబుల్ చెప్పేస్తుంది, 2ab b స్క్వేర్ దగ్గర మనం ఎఫర్ట్ వద్దాం అంతే. మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత మేధావి అంటే వాడు. చాలా చాలా అమేజింగ్ గా ఉందండి. ఇంకా ఫార్ములా చూసి ఆశ్చర్యపోతాం. ఇది నా ఉద్దేశంలో 2-3 క్లాసులు పడుతుందండి వర్గమూలాలు. అంటే సులువుగా చెప్తున్నాను, అంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుందని. మళ్ళీ వారు కొంచెం స్పీడ్ గానే వెళ్దాం, నేను పర్వాలేదు. ఏం సార్? ధన్యవాదాలు గురువు గారు. సరే నమస్కారం. ఉందాం అయితే మరి ఇక్కడికి క్లోజ్ చేద్దాం. రైట్ అండి గురువు గారు. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్.